Hello all, a very good evening. Welcome to Sridhar CCE. ఇవాల్టి సెషన్లో మనం అవార్డ్స్ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. సో ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అవార్డ్స్ ఫ్రమ్ April to October 2025. This session will be helpful not only for upcoming SBI clerk but also for IBPS, SSC and Railway. Okay, so ఒకసారి అవార్డ్స్కి సంబంధించినటువంటి స్ట్రాటజీని ఒకసారి చూద్దాము. సో బిఫోర్ గోయింగ్ టు awards category, let's discuss first. So first, regarding awards, what type of questions we can expect in our exam? First, award name of the award, like what is the name of the award and who is the winner. Second, winner. Third, for why he or she got this award. Then cash prize. Cash prize is a present trend because in IBPS PO last year 2024 cash prize enta ani adigaru Booker prize ki. So kabatti cash prize is the trending area. Like ivi manaki 4 ekkuga general ga adigetuvanti awards. Okay, and some static points or static GK useful for SSC and Railway. Even some bank exams also asking some static questions regarding the award. Like if you see the recent OICL exam or this one PO, IBPS PO, instead of asking winners of Padma awards, the question from that exam, in that exam, the question was like Padma awards category, age, posthumous category, like these type of questions appeared. So ikkada manaki oka award మనం చదువుతున్నప్పుడు ఎక్కువ మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పినట్టుగా క్లాస్లో మీకు ఒక 300-400 అవార్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. అన్నీ మనకి అవసరం లేదు. So just ఏది కావాలో అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో రిగార్డింగ్ అవార్డ్ యూ నీ నాట్ టు రిమెంబర్ ఆల్ ద స్క్రాప్ పాయింట్స్, జస్ట్ రిమెంబర్ వాట్ ఈస్ వాట్, హూ, వాట్, వెన్, వై. ఓకే, సో అవార్డ్, విన్నర్, ఫర్, క్యాష్ ప్రైజ్, స్టాటిక్ పాయింట్స్. ఓకే, నెక్స్ట్ Padma Awards exclusively have posted PDF file in our Telegram channel. So Sridhar CC official Telegram channel. Yesterday నిన్న మన టెలిగ్రామ్ ఛానల్లో పద్మా అవార్డ్స్కి సంబంధించి ఒక డీటెయిల్డ్ ఫైల్ని దాంట్లో పోస్ట్ చేయడం జరిగింది. సో పద్మా అవార్డ్స్ నేను ఈ సెషన్లో కవర్ చేయట్లేదు, అది మీరు దాంట్లో చూడండి. నిన్న దాంట్లోనే మన ఛానల్ వచ్చేసరికి శ్రీధర్ CCE official, దాంట్లో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, రైట్. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ ద సెషన్ వితౌట్ వేస్టింగ్ ద టైమ్. ఫస్ట్, మధుసూదన్ సాయి అవార్డ్, కంపెనియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ. So here, what is the name of the award? Companion of the Order of Fiji. Recipient Madhusudan Sai. So country Fiji, awarded by President Ratu Naikama Lala Balawu. Okay, so ikkada manam gurtu pettukovali. Why he has been given that award? Because of his humanitarian and healthcare services. So for his services in providing humanitarian assistance, మానవతా దృక్పథంతో ఆయన చేసినటువంటి మానవ సేవకు, అలాగే హెల్త్ కేర్ సర్వీసెస్కి ఆయనకి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఫౌండెడ్ శ్రీ సత్యసాయి సంజీవిని చిల్డ్రన్స్ హాస్పిటల్ అండ్ సపోర్టింగ్ ఫౌండేషన్ సాయి ప్రేమ. మనకు వచ్చే క్వశ్చన్స్ దీంట్లో ఫస్ట్, కంపెనియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ పడుతుంది. ఇక్కడ వరస్ట్ పాయింట్ ఏంటంటే మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి, రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్కి ఫారిన్ కంట్రీస్ అవార్డ్స్ ఇస్తున్నాయి కదా. Like you have seen already in the month of July, Brazil కానివ్వండి, అర్జెంటీనా, ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, నమీబియా ఇచ్చాయి కదా. సో ఇక్కడ మనకి ఈ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆప్షన్ ఏలో నరేంద్ర మోడీ గారి పేరు వస్తుంది గ్యారంటీగా. బట్ గుర్తుపెట్టుకోండి, కంపెనియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ ఎవరికి ఇచ్చారు అని అంటే మధుసూదన్ సాయికి ఇచ్చారు. ఓకే, మధుసూదన్ సాయి గారికి ఈ అవార్డు ఇచ్చారు. సో ఎందు గురించి ఇచ్చారు అని అంటే మనకి హెల్త్ కేర్ అండ్ హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్ పర్పస్. అండ్ ఇక్కడ స్టూపిడ్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. కంపెనియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ ఏ కంట్రీ ఇస్తుంది అంత అవసరం లేదు అక్కడ మనకి. సో జస్ట్ ఇవి చూసుకుంటే మనకి సరిపోతుంది. ఓకే డియర్, సో ఇవి చూసుకోండి సరిపోతుంది. కంపెనియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ. ఓకే, మధుసూదన్ సాయి. నెక్స్ట్, ఫోకస్ ఏరియాస్ వి కవర్డ్ అండ్ హైయెస్ట్ సివిలియన్ ఆర్డర్. అంటే మనకి సివిలియన్ హానర్ అంటే మనకి భారతరత్న ఎలా ఉంటుందో ఇక్కడ కూడా మనకి అలాగే ఉంటుంది. ఓకే, జస్ట్ ఒకసారి స్టాటిక్ పాయింట్స్ చూసుకోండి. రీసెంట్గా మనకి ఇవాళ కూడా మనకి NICL ఎగ్జామ్ జరిగిందని విన్నాను, దాంట్లో కూడా స్టాటిక్ జీకే క్వశ్చన్స్ అడిగారు. మరి ఎంతమంది రాశారో మీలో నాకు తెలీదు. SDG గోల్స్లో
ఎడ్యుకేషన్కి సంబంధించింది క్వశ్చన్ అడిగారంట. కాబట్టి ఒకసారి అది కూడా చూసుకోండి, ఎస్డిజి గోల్స్ కూడా, రైట్. సో క్యాపిటల్ సువా, కరెన్సీ ఫిజియన్ డాలర్, ప్రైమ్ మినిస్టర్ సితివేని రబూకా. క్లియర్. నెక్స్ట్ సెకండ్ అవార్డ్, హుబ్బలి ఎయిర్పోర్ట్ ప్లాటినం రికగ్నిషన్, హైయెస్ట్ హానర్ అండర్ గ్రీన్ పోర్ట్స్ రికగ్నిషన్ 2025. సో ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఏషియా పెసిఫిక్ అండ్ మిడిల్ ఈస్ట్ వాళ్ళు రీసెంట్లీ మనకి ఏవైతే ఎయిర్పోర్ట్స్ బాగా ఉంటాయి, మెయింటెనెన్స్ ఎలా ఉంది, ఎస్పెషల్లీ ఎనర్జీ కేటగిరీస్కి సంబంధించి ఒక అవార్డు ఇచ్చారు. అండ్ వాట్ ఈస్ ద కేటగిరీ హియర్? ప్లాటినం రికగ్నిషన్, హైయెస్ట్ హానర్ అండర్ గ్రీన్ ఎయిర్పోర్ట్స్. సో వాట్ ఈస్ గ్రీన్ ఎయిర్పోర్ట్ హియర్? Green airport means the airport which is totally dependent on non-fossil fuels, not on fossil fuels. So environment friendly. ఇక్కడ green అంటే not green color. Green airport means totally environment friendly. They are using non-renewable source of energy like solar కావచ్చు, ఇవి కావచ్చు, ఓకేనా, లైక్ renewable source of energy ని యూస్ చేస్తారు. ఓకే, సో ప్లాటినం రికగ్నిషన్ హుబ్బలి ఎయిర్పోర్ట్. కేటగిరీ సస్టైనబుల్ ఎనర్జీ ఎయిర్పోర్ట్. హుబ్బలి మనకి కర్ణాటకలో ఉంది. రైల్వే ఆస్పిరెంట్స్, విచ్ రైల్వే జోన్ ఈజ్ ఇన్ హుబ్బలి? డూ కామెంట్ చేయండి. హుబ్బలిలో ఏ రైల్వే జోన్ ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, సో ఆపరేటర్ ఏఏఐ, రైట్. సో ఈవెంట్ ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. కీ ఫీచర్ ఏంటి ఇక్కడ? స్పెషాలిటీ 8 మెగావాట్ సోలార్ ప్రాజెక్ట్ ఇక్కడ పెట్టారు. దానివల్ల మనకి గ్రీన్ ఎనర్జీని ఇక్కడ వీళ్ళు ప్రమోట్ చేయడం జరిగింది. సో మనకు వచ్చే క్వశ్చన్, ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఏషియా పెసిఫిక్ అండ్ మిడిల్ ఈస్ట్ recently platinum recognition has been given to which of the following airport under green airport recognition అంటారు. సో ఆన్సర్ వచ్చేసరికి హుబ్బలి ఎయిర్పోర్ట్. పాయల్ కపాడియా ఫ్రెంచ్ హానర్, ఆఫీసర్ డాన్స్ ఆర్డర్ డాష్ ఆర్టిస్ట్. ఇవన్నీ మనకు వద్దులే కానీ ఇంగ్లీష్ చూసుకోండి. ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్, ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్. సో రీసెంట్గా ఈ అవార్డు ఏ కంట్రీ ఇస్తుంది అంటే ఫ్రాన్స్ ఇస్తుంది మనకి, రైట్. సో ఇక్కడ మనకి ఎవరికి ఇచ్చారు అవార్డు? పాయల్ కపాడియా. సో ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్, ది అవార్డ్ హ్యాస్ బీన్ గివెన్ టు పాయల్ కపాడియా. దేనికి ఇచ్చారంటే ఫర్ కాంట్రిబ్యూషన్ టు సినిమాకి వారు చేసినటువంటి సర్వీసెస్కి గాను ఈ అవార్డు ఇచ్చారు. ఇంతకుముందు రిసిపియన్స్ ఆఫ్ దిస్ అవార్డ్, ఈ అవార్డుని ఎవరెవరు తీసుకున్నారు అంటే అమితాబ్ బచ్చన్ గారు, షారుఖ్ జీ, అలాగే లతా మంగేష్కర్ గారు ఈ అవార్డ్స్ని తీసుకున్నారు. సో ఒకసారి ఇక్కడ కనుక చూసుకుంటే ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ గివెన్ బై ఫ్రెంచ్ గవర్నమెంట్. సెకండ్ ఫర్ కాంట్రిబ్యూషన్ టు సినిమా, హూ ఈస్ ద రిసిపియంట్ అంటే పాయల్ కపాడియా is the recipient. Okay, clear. సో కాన్స్ అవార్డు అలాగే గోల్డెన్ గ్లోబ్ నామినేషన్లో వచ్చారు. అండ్ ఇట్ ఈస్ హైయెస్ట్ ఫ్రెంచ్ సివిలియన్ ఆర్డర్. ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్, an Indo-French co-production won the prestigious Grand Prix award at 77th Cannes Festival. సో ఇక్కడ కాన్స్ ఫెస్టివల్ కనుక చూసుకుంటే ఇది ఫ్రాన్స్లో జరుగుతుంది, మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్. సో దాంట్లో ఇక్కడ ఇండో-ఫ్రెంచ్ కో-ప్రొడక్షన్, ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. యూ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ క్వశ్చన్ ఆల్సో మై డియర్, రైట్. సో దానికి సంబంధించి కాన్స్ అనేది న్యూస్లో ఉంది కాబట్టి, ఫ్రెంచ్ అవార్డ్ న్యూస్లో ఉంది కాబట్టి ఒకసారి చూద్దాం, ఓకేనా. సో ఫ్రాన్స్ స్ట్రాటజీకి చూసుకోండి, సెబాస్టియన్ లెకార్ను, ఇమాన్యుయల్ మ్యాక్రాన్. వన్స్ అగైన్ ఒకసారి అవార్డ్స్ మళ్ళీ రీక్యాప్ చేద్దాము. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది అవార్డ్ హియర్? ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి మనకి పాయల్ కపాడియా ఇస్ ది ఆన్సర్. గాట్ ఇట్. నెక్స్ట్ కుమార్ మంగళం బిర్లా. సో ఇక్కడ కుమార్ మంగళం బిర్లా కనుక చూసుకున్నట్టయితే అవార్డ్ నేమ్ వచ్చేసి ఏంటి? లతా దీననాథ్ మంగేష్కర్ అవార్డ్. ఇన్ఫాక్ట్ లతా మంగేష్కర్ గారి పేరు మీద వచ్చినటువంటి అవార్డు. హూ ఈస్ ద విన్నర్? కుమార్ మంగళం బిర్లా గారికి ఈ అవార్డు అనేది ఇచ్చారు. సో ఈయనకి ఎవరి చేతుల మీదుగా అవార్డు ఇచ్చారంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారి పేరు మీదుగా ఈ అవార్డు ఇచ్చారు. సో ఎకానమీలో ఆయన చూపించినటువంటి విజన్ కానీ గ్రోత్ కానీ బికాస్ ఆఫ్ హిస్ కాంట్రిబ్యూషన్ టు ఇండియన్ ఎకానమీ. అండ్ కుమార్ మంగళం బిర్లా ఈజ్ అ బిజినెస్ మ్యాగ్నెట్. అండ్ in fact Birla Group involved in all types of businesses like textiles, you have Peter England and all, and you have a mobile network Idea, okay, and cements you have, right. So ila multiple business dantlo varu unnaru, FMCG like supermarkets more, okay. So Kumar Mangalam Birla award, Lata Deenanath Mangeshkar award. What is the name of the award? Lata Deenanath Mangeshkar award. Recipient evaru ante Kumar Mangalam Birla garu, okay na, right. In 2023 this person also got Padma Bhushan, రైట్.
ఓకే, ఇక్కడ మనకి లతా మంగేష్కర్ గారి పేరు మీదుగా ఈ అవార్డుని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఫస్ట్ విన్నర్, ఈ అవార్డు తీసుకున్నటువంటి ఫస్ట్ విన్నర్ ఎవరు అని అంటే హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. ఓకేనా, రైట్, క్లియర్ కదా. కుమార్ మంగళం బిర్లా గారు. నేమ్ ఆఫ్ ది అవార్డ్ లతా దీన్నాథ్ మంగేష్కర్ అవార్డ్. నెక్స్ట్, పాలక్కాడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ. పాలక్కాడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అవార్డు వచ్చేసరికి ఉద్యోగ్ వికాస్ అవార్డ్. సో ఆర్గనైజ్డ్ బై కేరళ. గెస్ట్ ఆఫ్ ఆనర్ శ్రీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారు, మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్. సో ఇక్కడ మనం కనుక చూసుకుంటే ఫస్ట్ సిటీకి ఇచ్చినటువంటి అవార్డ్. దిస్ అవార్డ్ ఉద్యోగ్ వికాస్ అవార్డ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది అవార్డ్? ఉద్యోగ్ వికాస్ అవార్డ్. విచ్ సిటీ? పాలక్కాడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ. Palakkad Industrial Smart City. Why this award has been given to Palakkad city in Kerala? Because of promoting industrial development in the city, and they are promoting smart solution, smart city projects. So smart city projects promote చేసినందుకు గాను ఉద్యోగ్ వికాస్ అవార్డ్ అనేది పాలక్కాడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి ఇవ్వడం జరిగింది. పాలక్కాడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ. ఓకే, రైట్. సో సబ్సిడరీస్ ఇన్వాల్వ్ దీంట్లో ఎన్సిడిసి చూసుకోండి, జనరల్గా ఇవి అవసరం లేదు, బట్ స్టిల్ ఒకసారి ఇక్కడ చూసుకోండి. ఓకే, నెక్స్ట్, ఇండియా ఆడియో సమ్మిట్ అండ్ అవార్డ్స్ 2025. ఇండియా ఆడియో సమ్మిట్స్ అండ్ అవార్డ్స్ 2025. థర్డ్ ఎడిషన్ ఆఫ్ ఇండియా ఆడియో సమ్మిట్ అండ్ అవార్డ్స్ 2025. ఎన్నో ఎడిషన్ ఇది? థర్డ్ ఎడిషన్. సో ఇక్కడ మనం ఫోకస్ చేస్తుంది అవార్డ్స్ మీద, కానీ అవార్డ్స్ మాత్రమే కాదు, నాట్ ఓన్లీ అవార్డ్స్, బట్ అవర్ ఫోకస్ షుడ్ బి ఆల్సో ఆన్ ద వెన్యూ అండ్ సమ్మిట్. So, third India Audio Summit Awards 2025. Edition is third edition, venue Mumbai. So here, who is a guest of honor here? Dr. Pragya Paliwal Gaur. And total 6 awards has been given. Right? So ఇక్కడ మనకి ఆడియో సమ్మిట్ క్లియర్గా తెలుస్తోంది. రేడియో సర్వీసెస్లో కానీ సింగింగ్ కానీ దానికి సంబంధించినటువంటి అవార్డ్స్. సో టోటలీ హౌ మెనీ అవార్డ్స్ ఆర్ దేర్ హియర్? 6 అవార్డ్స్ ఆర్ దేర్. రైట్? ఇందులో ఫస్ట్ top honor, series of the year. So in the entire year they ran the best series. They ran so many series. In that best series of the year, Nai Soch Nai Kahani, a radio journey with former minister Smriti Irani garu. Right? So Nai Soch Nai Kahani, kotta alochanalu alage manaki kotta kadalu ala anukondi. Radio journey with Smriti Irani ji. Interview lo manaki దీంట్లో కనుక చూసుకుంటే సెకండ్ ఫీచర్డ్ ఇంటర్వ్యూ ద్రౌపది ముర్ము గారు, హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ సెకండ్ రెండు వచ్చాయి మనకి. నెక్స్ట్ అదర్ విన్నర్ షోస్, ఇంకా 4 రావాలి కదా మనకి, ఒకసారి చూద్దాం దేనికి ఇచ్చారు అని. పబ్లిక్ స్పీకింగ్, బెస్ట్ ప్రొడ్యూస్డ్ ఆడియో స్ట్రీమింగ్, ఛాయా గీత్, లేట్ నైట్ షో, ఉజాలే ఉన్కి యాదోంకి బెస్ట్ సెలబ్రిటీ షో, సఫర్ కాస్ట్, సో బెస్ట్ ట్రావెల్ షో లైక్ మన ట్రావెల్ టైప్లో, బెస్ట్ ఇంటర్స్టిషియల్ షార్ట్ ఫార్మ్ ఆడియో కంటెంట్. సో ఇది మనకి ఇచ్చినటువంటి అవార్డ్ కేటగిరీస్. సో ఫస్ట్ ఇండియా ఆడియో సమ్మిట్ అండ్ అవార్డ్స్ 25. క్వశ్చన్ నెంబర్ 1, టోటల్ ఎన్ని కేటగిరీస్లో ఇచ్చారు? టోటల్ 6 అవార్డ్స్కి ఇచ్చారు. 6 అవార్డ్స్. సో ఫస్ట్ టాప్ హానర్, సెకండ్ పబ్లిక్ స్పీక్, థర్డ్ ఛాయా గీత్, ఫోర్త్ ఉజాలే ఉన్కి యాదోంకి, ఫిఫ్త్ సఫర్ కాస్ట్. ఓకే, పోడ్కాస్ట్ లాగా సఫర్ అంటే జర్నీ అనమాట. ఓకే, సో 6th వచ్చేసరికి బెస్ట్ ఇంటర్స్టిషియల్. Right? Ila, in this way, 6 awards has been given. So, India Audio Summit and Awards 2025, venue Mumbai, guest of honor Dr. Pragya Paliwal Gaur. Next, Bihar Guinness Record, very very important here. So, Bihar Guinness Record loki vachindi 2 times. In fact, manaki 2025 mottam kuda most important state Bihar, because of elections, because of some voting controversies, because of reduction of polling booth voters less than 1200. Okay, first e-cast, online voting through app. So in this way, due to many reforms and many other items, due to sanctions, budget sanctions, whatever be the reason, Bihar is in news. So ikkada manaki 2025 exams lo kuda Bihar koncham manaki key role kaabothundi. And 2025 lo Bihar manaki Guinness record lo undi. Denikante 2 things. రెండు కూడా కల్చర్కి సంబంధించింది. వన్ ఈజ్ రిలేటెడ్ టు పెయింటింగ్, ది అదర్ వన్ ఈజ్ రిలేటెడ్ టు బుద్ధిజం, మాంక్స్. ఒకసారి చూద్దాం. ఫస్ట్ బిహార్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్, పాట్నా అండ్ బోధ్ గయా. పాట్నా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ బిహార్, ప్రీవియస్లీ పాటలీపుత్ర.
బోధ్గయా ఈజ్ ద ప్లేస్ వేర్ గౌతమ్ బుద్ధ వాజ్ ఎన్లైటెండ్. సో ఇక్కడ నితీష్ కుమార్ గారికి సర్టిఫికెట్స్ ఇచ్చారు, గిన్నీస్ సర్టిఫికెట్స్. వాట్ ఈస్ ద టోటల్, వాట్ ఈస్ ద వై దే సెట్ ద రికార్డ్? ఫస్ట్ మధుబాని పెయింటింగ్, ఒకటి మధుబాని పెయింటింగ్ ఇచ్చారు. రెండోది వచ్చేసరికి సింగింగ్ బాల్ పర్ఫార్మెన్సెస్ బై బుద్ధిస్ట్ మాంక్. అంటే బుద్ధిస్ట్ మాంక్స్ అందరూ కూడా కలిసి ఒక కోరస్గా ఉండి బుద్ధిజంకి సంబంధించినటువంటి వర్సెస్ని కానీ వీటిని కానీ చదువుతూ ఉంటారు. చాంటింగ్ అంటే చదవడం, లైక్ హౌ వేద్ పండిట్స్ ఓకే ఆఫర్ ప్రేయర్స్ ఆర్ రిసైట్స్, ఇలా బుద్ధిస్ట్ మాంక్స్ అందరూ కూడా కలిసి శ్లోకాల్ని చదివారు. ఈ రెండింటికి గిన్నిస్ రికార్డ్ ఇచ్చారు. ఒకటి మధుబాని పెయింటింగ్, రెండోది వచ్చేసరికి బుద్ధిస్ట్ మాంక్స్. క్లియర్? సో బీహార్ Guinness World Record 2025 because of two reasons. One, Madhubani painting. Second one is singing bowl ensemble performances by Buddhist monks. Next, Yashraj Bharati Samman 2025. So, Yashraj Bharati Samman, third edition of Yashraj Bharati Samman, venue Mumbai. So, ఇక్కడ గనక చూసుకుంటే ఎవరైతే మనకి హెల్త్ కేర్ సర్వీసెస్కి వాటికి మనకి సాక్రిఫైస్ చేస్తారు. అంటే ఇక్కడ మనకి పర్పస్లో చూడండి, యూ కెన్ సీ 3 categories. 1 హెల్త్ కేర్, 2 సస్టైనబుల్ డెవలప్మెంట్, 3 గుడ్ గవర్నెన్స్, థర్డ్ వన్ వచ్చేసరికి గుడ్ గవర్నెన్స్. సో నౌ యశ్రాజ్ భారతీ సమ్మాన్ 2025 will be given in, well, it was given in 3 categories: health care, sustainable, good governance, and given by, ఇప్పుడు లేరు కదా, ఫార్మర్ అయ్యారు కదా, ఫార్మర్ మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ గారు. ఒకసారి ఇక్కడ చూద్దాం ఏ కేటగిరీస్లో అవార్డ్స్ ఎవరెవరికి ఇచ్చారు. ఫస్ట్ జన స్వస్థ్య అంటే మనకి హెల్త్కి సంబంధించింది. సో జన్ స్వస్థ్య సహయోగ్ ఛత్తీస్గఢ్, జన్ స్వస్థ్య సహయోగ్ ఛత్తీస్గఢ్ ఫర్ అఫోర్డబుల్ హెల్త్ కేర్ ఇన్ ట్రైబల్ అండ్ రిమోట్ ఏరియాస్. దట్ మీన్స్ in the tribal and remote areas like tribal hamlets where you cannot have access of roads or network something, there this organization established and provided affordable health care. So that is the reason why this is important. Dani gurinchi award icharu. Second, Pratham Education Foundation for improving education quality and sustainable development goals. Third, Service Plus platform for promoting good governance and transparency. So ikkada ganaka chuskunte మనకి ఫస్ట్ యశ్రాజ్ భారతీ సమ్మాన్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అవార్డ్, గివెన్ ఇన్ 3 categories: హెల్త్ కేర్, సస్టైనబుల్ డెవలప్మెంట్, గుడ్ గవర్నెన్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్లో మనకి ఎడ్యుకేషన్ కేటగిరీకి ఇచ్చారు. ఎడ్యుకేషన్ హెస్ బిన్ గివెన్ ప్రియారిటీ, రైట్? సో ఇది వెన్యూ చూసుకోండి సరిపోతుంది. ఓకే, సో యశ్రాజ్ భారతీ సమ్మాన్ 2025 అవార్డ్ రిసిపియంట్స్ ఎవరు? జన్ స్వస్థ్య సహయోగ్ ఛత్తీస్గఢ్ ఫర్ అఫోర్డబుల్ హెల్త్ కేర్ ఇన్ ట్రైబల్ అండ్ రిమోట్ ఏరియాస్, ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్, దెన్ సర్వీసెస్ ప్లస్ ప్లాట్ఫామ్. రైట్? క్లియర్ మై డియర్? ఎనీ డౌట్స్? డూ కామెంట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, రైట్. 4th annual Gold House Gold Gala. సో అంత ఇంపార్టెంట్ కాదు, బట్ జస్ట్ ఒకసారి చూడండి, రీల్స్లో ఉంది కాబట్టి ఒకసారి చూద్దాము. సో దిస్ అవార్డ్ హ్యాస్ బీన్ గివెన్ టు సెలబ్రిటీస్ హూ ఇన్స్పైర్ నెక్స్ట్ జనరేషన్స్. లైక్ ఇక్కడ సెలబ్రిటీ అంటే లైక్ అఫ్ కోర్స్ హూ గాట్ నేమ్ అండ్ ఫేమ్, హూ ఎవర్ ఇన్ఫ్లుయెన్సెస్ నెక్స్ట్ జనరేషన్ ఇన్ ఏ పాజిటివ్ వే. సో సమ్ లైక్ ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు కానీ లేదా అడిగారు అనుకోండి, సే హూ ఈజ్ యువర్ ఫేవరెట్ క్రికెటర్ అడిగారు అనుకోండి, యూ సే విరాట్ కోహ్లీ ఆర్ రోహిత్ శర్మ. ఓకే, సో వై యూ లవ్ దెమ్, వై యూ లైక్ దెమ్, ఓకే, వాట్ మేక్స్ హిమ్ యూ టు లవ్ హిమ్ ఆర్ లైక్ హిమ్ మోర్ అని అడిగితే, బికాస్ ఆఫ్ హిస్ క్వాలిటీ, అగ్రెసివ్నెస్ అండ్ ఆల్. సో ఇన్ దిస్ వే అ పర్సన్ హూ ఇన్ఫ్లుయెన్సెస్ సొసైటీ, సెలబ్రిటీ హూ గాట్ నేమ్ అండ్ ఫేమ్, రైట్? సో ఇన్ దిస్ వే దిస్ అవార్డ్స్ హ్యాస్ బిన్ గివెన్. ఈ విధంగా ఈ అవార్డ్స్ ఇచ్చారు. 4th annual Gold House Gold Gala, 4th annual Gold House Gold Gala, right? Sorry. So Music Center USA lo award icharu. Award has been given in USA. What is the theme? First light, celebrating pioneers who inspire future generations. So recipients evaru okasari chuddam. First recipient Priyanka Chopra received the inaugural Global Vanguard Honor for bridging Bollywood and Hollywood for promoting diverse voices. ఇవన్నీ అడిగారు. మనకి క్వశ్చన్లో తీసుకుంటే ఇనాగ్రల్ గ్లోబల్ వాన్గార్డ్ హానర్ రిసిపియంట్ ఫస్ట్ కాబట్టి
వెరీ ఇంపార్టెంట్, దట్ టు ఉమెన్ సెంట్రిక్ కాబట్టి కొంచెం ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆంగ్ లీ ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ టు గ్లోబల్ సినిమా, ఆంగ్ లీ. నెక్స్ట్ Megan Thee Stallion, honored for her impact on pop culture, music and social advocacy. Then John M. Chu, recognized for visionary filmmaking. So ఇది మనకి ఇక్కడ అవార్డ్స్ ఇచ్చారు. సో వన్స్ అగైన్ విల్ హ్యావ్ ఎ క్విక్ రీక్యాప్. ఒకసారి మళ్ళీ చూద్దాం, రివిజన్ కూడా అవుతుంది మనకి. సో దట్ నెక్స్ట్ టైం ఇంకా మీరు దీనికి బట్టక్కర్లేదు, మల్టిపుల్ టైమ్స్ చదవకుండా. యాన్యువల్ గోల్డ్ హౌస్ గోల్డ్ గాలా. సో గోల్డ్ హౌస్ గోల్డ్ గాలా ఈవెంట్ ఎక్కడ ఇది జరిగింది? USA. ఎన్నో ఎడిషన్? 4th edition. వై దిస్ అవార్డ్ హ్యాస్ బీన్ గివెన్? బికాస్ హూ ఎవర్ కాంట్రిబ్యూటెడ్ టు ఇండియన్ సినిమాకి ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకి ఈ అవార్డు అనేది ఇస్తారు. ఓకేనా? సో నా ఇక్కడ కనుక మనం చూసుకున్నట్టయితే ఈ అవార్డు ఈ ఇయర్లో ఈ అవార్డు మనకి ప్రియాంక చోప్రా, ఆంగ్ లీ, దెన్ స్టాలిన్, దెన్ జాన్ ఎం చూ లేదా చూ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, కోకన్ అంటారు కదా, జాన్ ఎం చూ. ఓకేనా? క్లియర్? రైట్. ఓకే, యా, ఎనీ డౌట్స్? యా, హాయ్ సార్, థ్యాంక్ యూ రాజు గారు. ఓకే, గుడ్. క్లాస్ వినండి. ఓకే, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? రైట్, గుడ్. ఓకే, నెక్స్ట్ కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెలుసు కదా. కెంపగౌడ మనకి ఈయన ఫౌండర్ ఆఫ్ బెంగళూరు అంటారు, ఫౌండర్ ఆఫ్ బెంగళూరు. సో రీసెంట్లీ మనకి ఎయిర్పోర్ట్లో కనుక చూసుకుంటే అవార్డ్స్లో మనం డిస్కస్ చేస్తుంది సెకండ్ ఎయిర్పోర్ట్ ఇక్కడ మనకి. అంతకుముందు హుబ్బలి ఎయిర్పోర్ట్ వచ్చింది కదా, ప్లాటినం అవార్డ్, రైట్. సో నౌ ఇక్కడ సెకండ్ వచ్చేసరికి కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ level 5 airport carbon accreditation. So awarded by Airport Council International Asia Pacific region lo. So awarded by Airports Council International. So event ACI Regional Assembly held in New Delhi, effective from May 5th, 2024. So enne avasam ledhu manaki, straight away recognition gurtu pettukondi. Level 5 airport carbon accreditation Kempagowda International Airport. చాలు, అంతకు మించి అక్కర్లేదు మనకి. ఇందాక మనం హుబ్బలి చూసాం కదా, అలాగా. సో అచీవ్మెంట్, ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఏషియా టు అచీవ్ level 5. Level 5 very very important, being first in nature. Second, achieved 95.6% reduction in scope 1 and 2 greenhouse gas emissions. Okay, scope 1 and 2 greenhouse gas emissions. Reach net zero emissions. మనకి జనరల్గా ఇవన్నీ అడిగారు, మనకు అడిగేది అవార్డ్స్ మీద అడుగుతారు తప్ప ఇంత డీప్గా పోడు. సో కాబట్టి జస్ట్ వాట్ ఈజ్ వాట్ గుర్తుపెట్టుకొని సరిపోతుంది. జస్ట్ రిమెంబర్ వాట్ ఈస్ వాట్. కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గ్రీన్ ఎయిర్పోర్ట్ రికగ్నిషన్ 25. సో దీనికి కూడా ఇదే ఇచ్చారు. ఓకే, సో ఎయిర్పోర్ట్స్ ఒకసారి చూసుకోండి. సో మనకి ఓవరాల్గా 3 ఎయిర్పోర్ట్స్ వచ్చాయి. కొచ్చిన్, తర్వాత మనకి హుబ్బలి, దెన్ కెంపగౌడ. ఓకే, నెక్స్ట్ ఫిలిం A Doll Made Up of Clay. A Doll Made Up of Clay is a movie. So it is an experimental student film. 23-minute డ్యూరేషన్ తోటి దీన్ని తీసుకొచ్చారు. సో రీసెంట్గా దీనికి ఫ్రాన్స్లో జరుగుతున్న, ఇందాక మనం చూసాం కదా, కాన్స్ ఫిలిం ఫెస్టివల్, 78th కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో మనకి ఎంట్రీ ఇచ్చింది. ద మోస్ట్ యూనిక్ పాయింట్ అబౌట్ దిస్ వన్ ఈస్ ఓన్లీ ఇండియన్ ఎంట్రీ ఇన్ దిస్ కేటగిరీ. ఓన్లీ ఇండియన్ ఎంట్రీ ఇన్ దిస్ కేటగిరీ. సో నేమ్ డాల్ మేడప్ ఆఫ్ క్లే. డైరెక్ట్గా చూడండి ఇక్కడ మనకి ఎ డాల్ మేడప్ ఆఫ్ క్లే ఫిలిం, 23-minute డ్యూరేషన్. వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్? ఇట్ గాట్ ఎంట్రీ ఫర్ 78th కాన్స్ ఫిలిం ఫెస్టివల్. ఓన్లీ ఇండియన్ ఎంట్రీ ఇన్ దిస్ కేటగిరీ. ఓన్లీ ఇండియన్ ఎంట్రీ ఇన్ దిస్ కేటగిరీ. లొకేషన్ కాన్స్, ఫ్రాన్స్. సో కేటగిరీ ఏంటిది? స్టూడెంట్ ఫిలిం సెక్షన్. ప్రొడ్యూస్డ్ బై సాహిల్ మనోజ్, డైరెక్టెడ్ బై తెస్ఫే, గుర్తుపెట్టుకోండి, ఇథోపియా, రైట్. మనకి ఇక్కడ డైరెక్ట్లో కోకోబ్ తెస్ఫే అని గుర్తుపెట్టుకోండి, మొత్తం పేరు మనం గుర్తుపెట్టుకోలేం. ఒకసారి మనం రీక్యాప్ చేసి చూద్దాం దీన్ని. ఫస్ట్ ఎందుకు మనకి మూవీ ఉందంటే న్యూస్లో, ఫస్ట్ ఇట్ ఈస్ ఎ 23-minute experimental student film. What is the name of the movie? A Doll Made Up of Clay. Why it is in news? Because it got placed in, okay, it got placed in కాన్స్ ఫిలిం ఫెస్టివల్ 78th edition. ఎక్కడ జరుగుతుంది అది మనకి? ఫ్రాన్స్లో జరుగుతుంది. లైక్ ఇక్కడికి అయిపోతుంది.
అలా కాకుండా క్వశ్చన్ వాళ్ళే ఎగ్జామ్లోనే అడిగి ఏ డాల్ మేడప్ ఆఫ్ క్లే రీసెంట్లీ సెలెక్టెడ్ ఫర్ 78th Cannes Film Festival. Okay, who is the director of this movie? Who is the director of this movie? Kokab Tesfaye. Kokab Tesfaye is the director of the movie. అలా కాకుండా నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకి యాక్టర్ కానీ డైరెక్టర్ కానీ పేర్లు చూసుకోండి, బట్ మోస్ట్లీ డైరెక్టర్ పేరే అడుగుతారు. ఓకే, సో ఇన్స్టిట్యూషన్ సత్యజిత్ రే అండ్ ఫిలిం టెలివిజన్ ఇండస్ట్రీ ఇన్స్టిట్యూషన్ నేమ్డ్ ఆఫ్టర్ లెజెండరీ ఫిలిం మేకర్ సత్యజిత్ రే. తెలిసిన లీవ్ ఇట్, అవసరం లేదు ఇది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఆస్కర్స్ టు ఇంట్రడ్యూస్ బెస్ట్ స్టంట్ డిజైన్ కేటగిరీ ఫర్ ద ఫస్ట్ టైం. ఫర్ ద ఫస్ట్ టైం ఆస్కర్ మనకి బెస్ట్ స్టంట్ డిజైన్ కేటగిరీని ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో అనౌన్స్డ్ బై అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. సో విచ్ కేటగిరీ? బెస్ట్ స్టంట్ కేటగిరీ. ఇంతకు ముందు లేదు, ఫైట్ మాస్టర్స్కి ఇచ్చేటువంటి కేటగిరీ. అండ్ వెన్ 100th అకాడమీ అవార్డ్స్, 100th అకాడమీ అవార్డులో ఈ కేటగిరీని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. 2027లో ఏవైతే మూవీస్ రిలీజ్ అవుతాయో వాటిల్లో బెస్ట్ స్టంట్ వర్క్కి ఈ అవార్డు అనేది ఇస్తారు. బెస్ట్ స్టంట్ డిజైన్ కేటగిరీ మనకి దీన్ని ఆస్కర్స్లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. సో వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్? బికాస్ ఫర్ ద ఫస్ట్ టైం ఆస్కర్ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ ఇన్ దిస్ కేటగిరీ. సో ప్రీవియస్లీ దీంట్లో ఈ కేటగిరీ అనేది మనకి లేదు, ఫైట్ మాస్టర్స్కి ఇవ్వడం అనేది లేదు, బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ మనకి ఈ అవార్డ్ని ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్, సో ఇది మనకి ఆస్కర్స్లో స్టంట్ కేటగిరీకి. ఎప్పుడు అంటే ఈ ఇయర్ కాదు, 2028లో ఇస్తారు. 2027లో రిలీజ్ అయిన ఫిలిమ్స్కి మాత్రమే ఈ అవార్డు అనేది ఇస్తారు. రైట్. నెక్స్ట్, మకావ్, చైనా. మకావ్ ఇంటర్నేషనల్ కామెడీ ఫెస్టివల్ 2025. సో రీసెంట్లీ అవార్డ్ రిసీవ్డ్ మాస్టర్ హ్యూమర్ అవార్డ్. ఓకే, సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఆమిర్ ఖాన్కి ఈ అవార్డు ఇచ్చారు. రైట్, ఇక్కడ రిసిపియెంట్ పేరు లేదు, ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. ఆమిర్ ఖాన్ గారికి అవార్డు ఇచ్చారు. ఓకే, ఆమిర్ ఖాన్ని కనుక చూసుకుంటే ఇక్కడ మనకి చైనాలో ఆయన ముద్దుగా అంకుల్ మీ అని పిలుస్తారు, అంకుల్ మీ. ఓకే, సో జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో మకావ్ ఇంటర్నేషనల్ కామెడీ ఫెస్టివల్ మాస్టర్ హ్యూమర్ అవార్డ్ తీసుకున్నటువంటి రిసిపియంట్ ఎవరు అని అంటే ఆమిర్ ఖాన్ గారు. మోస్ట్ ఇంపార్టెంట్ అవార్డ్ దట్ ఈస్ ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ 2025. ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ 2025 కనుక చూసుకున్నట్టయితే బుక్ బిహార్ క్లాంప్, ఆథర్ బాను ముస్తాక్. తను ఒక రైటర్, అలాగే మనకి యాక్టివిస్ట్, అలాగే లాయర్. సో ఇది కన్నడలో ఉన్నటువంటి బుక్ని దాని తర్వాత దీపా బస్సి ట్రాన్స్లేట్ చేశారు. ఓకే, సో హార్ట్ ల్యాంప్, రైట్, 50,000 మనకి పౌండ్స్ ఇక్కడ ప్రైజ్ అనేది ఉంది, ఒకసారి చూసుకోండి బూకర్ ప్రైజ్. అండ్ అలాగే బూకర్ ప్రైజ్ రీసెంట్గా న్యూస్లో కూడా ఉంది, ఎందుకంటే అది కిడ్స్లో కూడా, పిల్లలకి కూడా దాన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు బూకర్ ప్రైజ్ని నెక్స్ట్ ఇయర్కి, ప్రాబబ్లీ ఫ్రమ్ 27. సో షార్ట్ లిస్టెడ్ ఫర్ ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్, ఫస్ట్ కన్నడ టైటిల్ టు రీచ్ ద ఇంటర్నేషనల్ బుక్ ప్రైజ్. సో లాస్ట్ ఇయర్ కనుక చూసుకున్నట్టయితే గీతాంజలి శ్రీ టూంబ్ ఆఫ్ శాండ్. క్లియర్? సో ఒకసారి ఇక్కడ చూసుకోండి ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్. సుదర్శన్ పట్నాయక్, నెక్స్ట్ ఆర్టికల్ సుదర్శన్ పట్నాయక్. సో ఇక్కడ మనం కనుక చూసుకుంటే సుదర్శన్ పట్నాయక్ గారు ఒక శాండ్ ఆర్టిస్ట్, లైక్ హీస్ ఫ్రమ్ ఒడిషా. సో ఆయన ఇసుకతోటి ఆయన శిల్పాలను చెక్కుతారు, శాండ్ ఆర్టిస్ట్. సో హియర్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది అవార్డ్? ఫ్రెడ్ డారింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డ్. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే సుదర్శన్ పట్నాయక్ గారికి ఈ అవార్డు ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారు అంటే ఇంగ్లాండ్లో ఈ అవార్డు ఇచ్చారు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ సచ్ హానర్. సో ఫస్ట్ ఇండియన్ మనకి ఫ్రెడ్ డారింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డు తీసుకున్నటువంటి పర్సన్ ఎవరు అంటే సుదర్శన్ పట్నాయక్ గారు రీసెంట్గా ఈ అవార్డు తీసుకున్నారు. ఎందుకనంటే ఆయన ఒక వినాయకుడు, ఒక 10 feet లార్డ్ గణేష్ అని ఇసుకతో ఆయన శిల్పాన్ని చెక్కారు. ఓకే, చెక్కడం కూడా చేశారంటారు దాన్ని. సో దాన్ని అక్కడ డిజైన్ చేశారు, అందుకు గాను వారికి ఈ అవార్డు ఇచ్చారు. ఓకే, సో ఒకసారి ఇక్కడ చూడండి, సుదర్శన్ పట్నాయక్ ఫ్రెడ్ డారింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డ్. సో 2025 వెన్యూ ఇంగ్లాండ్. నెక్స్ట్, ఆకర్ష్ ష్రాఫ్ నేషనల్ యూత్ అవార్డ్. ఆకర్ష్ ష్రాఫ్ ఆఫ్ బెంగళూరు
గాట్ ప్రెస్టీజియస్ నేషనల్ యూత్ అవార్డ్. సో ఈయన చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటంటే హిస్ కాంట్రిబ్యూషన్ ఫర్ ఎడ్యుకేషన్, అంగన్వాడీస్లో ఎడ్యుకేషన్ ఇంప్రూవైజ్ చేయడంలో ఆయన చాలా కీ రోల్ ప్లే చేశారు. అందు గురించి అనేసి ఆకర్ష్ ష్రాఫ్కి ఈ అవార్డు ఇచ్చారు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది అవార్డ్? నేషనల్ యూత్ అవార్డ్. నేషనల్ యూత్ అవార్డ్ అనేది ఆయనకి ఇచ్చారు. ఈ నేషనల్ యూత్ అవార్డ్ అనేది మనకి ఎవరు ఇన్స్టిట్యూట్ చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ అఫైర్. ఓకే, ప్రెజెంట్ మినిస్ట్రీ డాక్టర్ మన్సుఖ్ మండవియా గారు. సో ఈ అవార్డ్ని మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ ఇచ్చారు. ఢిల్లీలో జరిగినటువంటి ఈవెంట్లో మనకి ఈ అవార్డు ఇచ్చారు. అండ్ ఇక్కడ ఆకర్ష్ ష్రాఫ్ నేషనల్ యూత్ అవార్డ్ ఫర్ హిస్ సర్వీసెస్ ఇన్ ఇంప్రూవింగ్ ఎడ్యుకేషన్ ఇన్ అంగన్వాడీ సెంటర్స్. ఓకే, రైట్, క్లియర్. సో ఒకసారి ఇక్కడ చూసుకోండి అవార్డ్స్ ఎవరికి ఇచ్చారు ఏంటి. రైట్, బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఏషియా. సో రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్. సో ఓవరాల్గా మనకి అవార్డ్స్లో ఇప్పటివరకు 3 ఎయిర్పోర్ట్స్ వచ్చాయి. ఫస్ట్ హుబ్బలి, దెన్ కెంపగౌడ, దెన్ కొచ్చిన్, దెన్ హైదరాబాద్. సో ఎందుకు వచ్చింది అని కనుక చూసుకున్నట్టయితే మనకి బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఏషియా అవార్డ్, బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఏషియా అవార్డు మనకి ఇక్కడ వీటికి రావడం జరిగింది. నెక్స్ట్, న్యూయార్క్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ సిల్వర్ జూబ్లీ. సో లొకేషన్ న్యూయార్క్. హానర్డ్ పర్సనాలిటీ లెజెండరీ ఫిల్మ్ మేకర్ శ్యామ్ బెనగల్ గారిని ఇక్కడ సన్మానించడం జరిగింది. ఓకే, సో ఇండియన్ సినిమాని అక్కడ ప్రమోట్ చేసినందుకు, ఇండియన్ సినిమాలో శ్యామ్ బెనగల్ గారి రోల్ని హైప్ చేస్తూ, వన్ ఇంపార్టెన్స్ని అక్కడ చెప్తూ మనకి ఈ అవార్డుని మనకి తీసుకురావడం జరిగింది. రైట్, సో నోటబుల్ ఆర్టిస్ట్ మనోజ్ బాజ్పేయి, నవాజుద్దీన్ సిద్దికీ వీళ్ళు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. సో జస్ట్ ఒకసారి చూసుకోండి. న్యూయార్క్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్లో రీసెంట్గా హానర్ చేసినటువంటి పర్సనాలిటీ ఎవరు అంటే శ్యామ్ బెనగల్ గారు. నెక్స్ట్, పిఎం అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2024. సో మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అవార్డు రావడం జరిగింది. అంతకుముందుకు మనకి పిఎం రిలేటెడ్ అవార్డ్స్లో పిఎం స్వానిధి కూడా ఇంచుమించు ఇలాంటి అవార్డే వచ్చింది. అయితే రీసెంట్గా మనకి ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎవరికి ఇచ్చారు, ఏ మినిస్ట్రీకి ఇచ్చారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఓకే, వీళ్ళకి ఇచ్చారు. ఈ మినిస్ట్రీకి ఎందుకు అవార్డు ఇచ్చారు అంటే పోషన్ ట్రాకర్ అనేటువంటి ఒక అప్లికేషన్ని డిజైన్ చేశారు. తెలిసిందే కదా మీకు. ప్రీవియస్లీ మనకి 1995లో మిడ్ డే మీల్ స్కీమ్ అనేది తీసుకొచ్చారు టు ప్రొవైడ్ కుక్డ్ మీల్స్ టు స్కూల్ చిల్డ్రన్. ఆ మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ తర్వాత రోజుల్లో రీసెంట్గా మనకి దానికి రీనేమ్ చేసి పిఎం పోషన్ అని చెప్పి తీసుకొచ్చారు, న్యూట్రిషియస్ ఫుడ్ టు స్కూల్ చిల్డ్రన్. ఆ పిఎం పోషన్, రైట్, రీసెంట్గా పిఎం పోషన్ కూడా న్యూస్లో ఉంది. ఎందువల్ల న్యూస్లో ఉంది అని అంటే బికాస్ ఆఫ్ మెటీరియల్ కాస్ట్ పెంచారు. పిల్లలకి అందించేటువంటి ఫుడ్ 9 రూపీస్ టు 10 రూపీస్ అలా చేశారు. దానివల్ల పిఎం పోషన్ కూడా న్యూస్లో ఉంది. బట్ ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ అవార్డ్, పిఎంస్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. అవార్డ్ హ్యాస్ బీన్ గివెన్ టు మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. దేని గురించి ఇచ్చారు అంటే పోషన్ అభియాన్ యాప్ ఒకటి తీసుకొచ్చారు, పోషన్ ట్రాకర్ అనే అప్లికేషన్ తీసుకొచ్చారు. అందు గురించి వాళ్ళకి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. క్లియర్. Done? Next, నిఖిల్ సింఘాల్ అనుమోల్ రతన్ అవార్డ్. నిఖిల్ సింఘాల్ అనుమోల్ రతన్ అవార్డ్. సో ఇక్కడ కనుక చూసుకుంటే నిఖిల్ సింఘాల్ వాజ్ హానర్డ్ విత్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అనుమోల్ రత్న అవార్డ్. సో వన్ లైనర్ చూసుకోండి, ఇంకా వేరేది ఏమొద్దు. ఎందుకు ఇచ్చారంటే హిస్ పబ్లిక్ రిలేషన్స్, ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ అదర్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ అండ్ ఆల్ దీస్ రీజన్స్, దీనివల్ల మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ నిఖిల్ సింఘాల్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది అవార్డ్? అనుమోల్ రత్న అవార్డ్. అనుమోల్ రత్న అవార్డ్. ఈ అనుమోల్ రత్న అవార్డు ఎవరిచ్చారు? ఏ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది? గవర్నమెంట్ కూడా కాదు, యూపీ ఇచ్చింది. ఓకే, యూపీ అనుమోల్ రత్న అవార్డ్, ఉత్తరప్రదేశ్ అనుమోల్ రత్న అవార్డ్. నేషనల్ మ్యారిటైమ్ వరుణ అవార్డ్. సో రాజేష్ ఉన్ని, మెరైన్ అంటే సీ రిలేటెడ్. ఓకే, సో రాజేష్ ఉన్ని వన్ లైనర్ చూసుకోండి, ఇక మిగతా అక్కర్లేదు. సో హైయెస్ట్ ఇండివిజువల్ హానర్ in the maritime sector, highest individual honor in the maritime sector. So national maritime varuna award రాజేష్ ఉన్ని మనకి ఎవరు ఇచ్చారు అంటే డైరెక్టర్ ఆఫ్ షిప్పింగ్, ఆయన చేతుల మీదుగా అవార్డు ఇచ్చారు. ఓకే, సో నేమ్ ఆఫ్ ద అవార్డ్, రిసిపియంట్ కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్,
UP Police Investigation, Prosecution and Conviction Portal. So recently, Uttar Pradesh government related investigation, prosecution and conviction portal received Scotch Award 2025 for police and security category. For police and security category, Scotch Award 2025, Scotch Award 2025 police and security category ki ee award manaki ఇవ్వడం జరిగింది. సో యూపీ పోలీస్ ఇన్వెస్టిగేషన్, ప్రాసిక్యూషన్ అండ్ కన్విక్షన్ పోర్టల్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది పోర్టల్, విత్ స్టేట్ గవర్నమెంట్ అండ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది అవార్డ్? దేనికి అని అంటే సింపుల్, ప్రాసిక్యూషన్ కన్విక్షన్ ఇక్కడే ఉంది. అంటే ఒక పోర్టల్ తయారు చేశారు, ఆ పోర్టల్లో మేనేజ్మెంట్, ఇన్వెస్టిగేషన్, ఆ ఏరియాలో ఆ స్టేట్లో జరుగుతున్నటువంటి క్రైమ్ని కంప్లీట్గా రికార్డ్ చేసి క్రైమ్ రేట్ తగ్గించడానికి క్రూషియల్ రోల్ ఇది ప్లే చేయబోతోంది. వాట్ ఈజ్ మ్యారిటైమ్ సెక్టర్? మ్యారిటైమ్ సెక్టర్ ఈజ్ నథింగ్ బట్ మెరైన్. మెరైన్ ఈజ్ నథింగ్ బట్ సీ సెంట్రిక్ అనమాట. సో ఇక్కడ చూడండి, మ్యారిటైమ్ అనే వర్డ్ యూజ్ చేస్తారు. మ్యారిటైమ్ అంటే మనకి ఓషన్, సీ. ఓకే, మెరైన్ అంటాం కదా, మెరైన్ నేవీ, వాటర్, రైట్? ఓకే, ఇదనమాట ఇక్కడ. సో నేషనల్ మ్యారిటైమ్ వరుణ అవార్డ్, వీని రిసిపియంట్ ఎవరు అంటే రాజేష్ ఉన్ని ఈజ్ ద రిసిపియంట్. రాజేష్ ఉన్ని ఈజ్ ద రిసిపియంట్ ఆఫ్ దిస్ అవార్డ్. క్లియర్? సో ఇది ఇక్కడికి. సో యూపీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అవార్డ్, స్కాచ్ అవార్డ్ 25 ఈ పోర్టల్కి ఇవ్వడం జరిగింది. క్లియర్? నెక్స్ట్, మిస్ వరల్డ్ 2025, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద ఎగ్జామ్స్. ఒపాల్ సుచాత చువాంగ్శ్రీ. సో మిస్ వరల్డ్ 2025 ఒపాల్ సుచాత చాంగ్శ్రీ, మిస్ థాయిలాండ్, క్రౌన్డ్ బై. ఇక్కడ చూడండి, ఫస్ట్ మిస్ వరల్డ్ 2025 ఎవరు గెలిచారు అని అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనకి ఇది, ఒపాల్ సుచాత చువాంగ్శ్రీ, మిస్ థాయిలాండ్, రైట్? నెక్స్ట్, క్రౌన్ బై క్రిస్టియానా పిజికోవా, పిజిస్కోవా, మిస్ వరల్డ్ 2024. లాస్ట్ ఇయర్ మిస్ వరల్డ్ విన్నర్, ఈ ఇయర్ మిస్ వరల్డ్ విన్నర్కి మనకి ఇక్కడ హానర్ అలే క్రౌన్ అనేది పెట్టడం జరిగింది. ఈవెంట్ వచ్చేసరికి హైదరాబాద్లో జరిగింది. క్లియర్? సో ఒకసారి ఇది చూసుకోండి, మిస్ వరల్డ్ 2025. నెక్స్ట్, Honorable President of India Draupadi Murmu garu presented 92 Distinguished Service Awards. 92 Distinguished Service Award. ఇక్కడ మనకి లాస్ట్ టైం ఎస్బీఐ ఎగ్జామ్లో ఇలా ఎక్కువ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ వచ్చినప్పుడు రిసిపియన్స్ అడిగినా కూడా మనకు గుర్తుండదు, వేస్ట్ ఆఫ్ టైం. మనం నెంబర్ని గుర్తుపెట్టుకోండి. హౌ మెనీ అవార్డ్స్? సో డిస్టింగ్విష్ సర్వీస్ అవార్డ్స్, డిఫెన్స్ ఇన్వెస్టిట్యూషన్ సెరమనీ ప్రెసిడెంట్ రాష్ట్రపతి భవన్లో జరిగింది. సో టోటల్ 92 అవార్డ్స్ ఇచ్చారు. ఆ 92 అవార్డ్స్లో 30 పరమ్ విశిష్ట్ సేవా మెడల్స్, 30 పరమ్ విశిష్ట్ సేవా మెడల్స్, 5 ఉత్తమ్ యుద్ధ్ సేవా మెడల్స్, 5 వచ్చేసరికి ఉత్తమ్ యుద్ధ్ సేవా మెడల్స్, 57 అతి విశిష్ట్ సేవా మెడల్స్, అతి విశిష్ట్ సేవా మెడల్స్. ఇలా మనకి ఈ అవార్డ్స్ని మనకి ఇవ్వడం జరిగింది. సో టోటల్ ఎన్ని అవార్డ్స్, ఏ కేటగిరీస్కి ఎన్ని అవార్డ్స్ ఇచ్చారు ఒకసారి ఇక్కడ చూసుకోండి, రైట్? సో ప్రెసిడెంట్ ముర్ము ప్రెజెంటెడ్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ అవార్డ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ 92. టోటల్ మనకి 92 అవార్డ్స్ మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, డేవిడ్ బెకహామ్. సో డేవిడ్ బెకహామ్, ఫార్మర్ ఇంగ్లాండ్ ఫుట్బాల్ కెప్టెన్, రీసెంట్లీ హానర్డ్ విత్ knighthood by కింగ్ చార్లెస్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకుంటే రీసెంట్ కరెంట్ అఫైర్స్ మనం కనుక చూసుకుంటే ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్కి కూడా రీసెంట్గా నైట్హుడ్ వచ్చింది. నైట్హుడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఎవరికైతే నైట్హుడ్ అవార్డు వస్తుందో వాళ్ళకి ఆ పేరు ముందు సర్ అనేటువంటి టైటిల్ యాడ్ అవుతుంది. సో నైట్హుడ్. ఓకే, సో నైట్హుడ్ అవార్డ్ రీసెంట్గా కనుక చూసుకున్నట్టయితే మనకి విచ్ ఫుట్బాల్ ప్లేయర్ అంటే డేవిడ్ బెకహామ్కి ఆ అవార్డు ఇచ్చినట్టుగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, రైట్? వై, వాట్ ఈస్ ద పర్పస్? ఫుట్బాల్, ఎన్విరాన్మెంట్, ఇలా మల్టిపుల్ ఆస్పెక్ట్స్ని ఆయన ప్రమోట్ చేయడం జరిగింది. నేషనల్ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్. సో నేషనల్ ఈ గవర్నెన్స్ కాన్క్లేవ్ ఆర్ కాన్ఫరెన్స్ 28th ఎడిషన్ రీసెంట్లీ హెల్డ్ ఇన్ విశాఖపట్నం. సో రీసెంట్గా అక్కడ మనకు జరిగింది. దీంట్లో ఇన్ ద 28th నేషనల్ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ రోహిణి గ్రామ పంచాయత్ ఆఫ్ మహారాష్ట్ర, రోహిణి గ్రామ పంచాయత్ ఆఫ్ మహారాష్ట్ర వన్ గోల్డ్ అవార్డ్. సో ఇక్కడ ఈ గవర్నెన్స్ దాంట్లో గోల్డ్ అవార్డ్ని రీసెంట్గా రోహిణి గ్రామ పంచాయత్ తీసుకోవడం జరిగింది. సో 28th నేషనల్ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ విశాఖపట్నం, గోల్డ్ అవార్డ్ రోహిణి గ్రామ పంచాయత్ మహారాష్ట్ర, రైట్? ఏరియా 100% ట్రైబల్ విలేజ్,
డిజిటల్ రూరల్ గవర్నెన్స్. క్లియర్? సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కాన్ఫరెన్స్? నేషనల్ ఈ గవర్నెన్స్. నా ఒకవేళ మీరు కనుక క్వశ్చన్ అడిగి, సార్ ఈ గవర్నెన్స్ అంటే ఏంటి? జనరలీ గవర్నమెంట్ మీన్స్ బై ద పీపుల్, గవర్నెన్స్ మీన్స్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ద పీపుల్, ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్. గవర్నెన్స్ అంటే ప్రభుత్వం మనకి చేస్తున్నటువంటి సేవలు, గవర్నెన్స్. మీకు ఈజీగా చెప్పాలి అంటే మీకు ఒక రేషన్ ఇవ్వడం కానీ, సర్టిఫికెట్స్ ఇవ్వడం కానీ, బర్త్, కాస్ట్ ఇలాంటివి అనమాట. ఆల్ దిస్ పార్ట్ ఆఫ్ గవర్నెన్స్. సో గవర్నెన్స్ మనకి డైరెక్ట్గా వెళ్ళి ఆఫీస్ చుట్టూ తిరగకుండా త్రూ ఎలక్ట్రానిక్ మోడ్లో మనం అప్లై చేసుకుంటే ఈ గవర్నెన్స్. సో ఒకప్పుడు కాస్ట్ సర్టిఫికేట్ దీనికి ఒక 1 వీక్ 10 డేస్ తిరగాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు చూసుకుంటే మనకి 3-4 డేస్లో త్రూ ఈ సేవ మనకు వస్తుంది. ఇన్ దిస్ వే ఈ గవర్నెన్స్ మీన్స్ ప్రొవైడింగ్ గవర్నమెంట్ సర్వీసెస్ టు పీపుల్ ఎలక్ట్రానికలీ. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, కరెంట్ బిల్ ఒక 10 years బ్యాక్ లైన్లోకి వెళ్ళి కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు కరెంట్ బిల్ మనం డైరెక్ట్గా ఆన్లైన్లో పే చేసుకుంటాం అట్లా. సో ఎగ్జాంపుల్స్ చూడండి ఇక్కడ. ఎస్, యూ హ్యావ్ టు. ఇది మనకి ఇక్కడ ఇచ్చేది. క్యాష్ ప్రైస్ 10 lakhs ఇలా ఇచ్చారు. సో గోల్డ్ అయితే కనుక మనకి మహారాష్ట్రలో ఉన్నటువంటి రోహిణి గ్రామ పంచాయత్ గోల్డ్ గెలిస్తే, సిల్వర్ గెలిచినటువంటిది, సిల్వర్ కనుక చూసుకుంటే వెస్ట్ మజ్లీష్పూర్ జ్యూరీ, దీంట్లో కనుక చూసుకుంటే గుజరాత్, అలాగే సుకాతి ఇక్కడ నుంచి తీసుకొచ్చారు. సో సిల్వర్ ఇవి చూడండి సరిపోతుంది మనకి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రూరల్ డెవలప్మెంట్ కాబట్టి. రైట్. నెక్స్ట్, Leopard Award at Locarno 2025. Alexander Payne to receive Pardo d'Honor Award. Alexander Payne to receive Pardo d'Honor Award. So 78th Locarno Film Festival. స్విట్జర్లాండ్లో జరిగింది. సో విన్నర్ చూడండి ఇక్కడ, విన్నర్ చూసుకోండి. మూవీస్ కనుక చూసుకుంటే సైడ్ వేస్, నెబార్స్కా, డెసెండెంట్స్ అండ్ హోల్డ్ ఓవర్స్ ఇలాంటివి మనకు తీశారు. బట్ మా ఎన్నిక అడగరు. లెపోర్డ్ అవార్డ్ అట్ లోకార్నో 2025 వెన్యూ స్విట్జర్లాండ్, అండ్ విన్నర్ ఎవరు అంటే అలెగ్జాండర్ పెనీ. రైట్. నెక్స్ట్, ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2025, very important award. So Nitro Capped Swedish startup recently won this Food Planet 2025. Food Planet 2025 award recently won by Nitro Cap, స్వీడిష్ బేస్డ్ స్టార్టప్. స్వీడన్కి చెందినటువంటి ఒక స్టార్టప్ కంపెనీ రీసెంట్గా ఈ అవార్డ్ని తీసుకోవడం జరిగింది. సో దేనికి అని అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ దే స్టార్టెడ్ ప్రమోటింగ్ అండ్ యూజింగ్ గ్రీన్ ఫర్టిలైజర్స్ రీసెంట్గా వీళ్ళు ప్రమోట్ చేశారు. సో ఫుడ్ ప్లానెట్ ప్రైజ్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ప్రైజ్? ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2025. విన్నర్ ఎవరు అంటే నైట్రో క్యాప్. రైట్. పద్మభూషణ్ కాన్ఫర్డ్ ఆన్ రామ్ బహదూర్ రాయ్. సో ఇక్కడ పద్మభూషణ్కి సంబంధించినవి డీటెయిల్ అవార్డ్స్ అన్నీ కూడా నేను మీకు పీడిఎఫ్ ఫైల్ పంపించాను. సో పద్మ అవార్డ్స్ మొత్తం కూడా డీటెయిల్గా మన శ్రీధర్ సిసి టెలిగ్రామ్ ఫైల్లో ఉన్నాయి. మీరు దాన్ని కావాలంటే చూసుకోండి. బికాస్ ఈ టైంలో పద్మ అవార్డ్స్ చెప్తే అదొకటే 1 hour పడుతుంది, అందుకనేసి. ఓకేనా? రైట్. బాల సాహిత్య పురస్కార్ 2025 అవార్డెడ్ బై సాహిత్య అకాడమీ. బాల సాహిత్య పురస్కార్ 2025 అవార్డెడ్ బై సాహిత్య అకాడమీ. సో ఎవరైతే హూ ఎవర్ పెర్ఫార్మ్డ్ బెస్ట్ ఇన్ ద చిల్డ్రన్ లిటరేచర్, మనకి వీళ్ళకి అవార్డు ఇస్తారు. సో ఒకళ్ళకి రాలేదు అవార్డు, ఓవరాల్గా 24 అవార్డ్స్ ఇచ్చారు. ఒకసారి చూసుకోండి. 24 లాంగ్వేజెస్లో ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. బాల్ సాహిత్య పురస్కార్ అవార్డ్ గివెన్ బై సాహిత్య అకాడమీ ఫర్ ద అవుట్ స్టాండింగ్ లిటరేచర్ ఇన్ ద చిల్డ్రన్ లిటరేచర్. నెక్స్ట్, ఇది మనం రీసెంట్గా కవర్ చేసాము. సాహిత్య అకాడమీ యువ పురస్కార్ అవార్డ్ 2025. సాహిత్య అకాడమీ, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ రీసెంట్గా యంగ్ ఆథర్స్కి ఈ అవార్డు ఇస్తారు. సో బిలో ఏజ్ ఆఫ్ 35 ఫర్ అవుట్ స్టాండింగ్ లిటరీ వర్క్స్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్లో ది బెస్ట్ లిటరేచర్ని పబ్లిష్ చేసిన వాళ్ళకి ఈ అవార్డ్స్ ఇస్తారు. సో టోటల్ విన్నర్స్ 23, 1 per రికగ్నైజ్డ్ ఎక్సెప్ట్ ఇంగ్లీష్. ఓకే, రైట్. ఇలా మనకి ఇస్తారు సాహిత్య అకాడమీ. 23 నెంబర్స్ పేర్లు గుర్తుపెట్టుకోవద్దు, మెంబర్స్ నేమ్స్, జస్ట్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ గుర్తుపెట్టుకోండి చాలు. ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిలిం ఫెస్టివల్ దేశీ ఊన్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది మనకి అప్కమింగ్ ఎగ్జామ్స్లో. ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిలిం ఫెస్టివల్, నేమ్ ఆఫ్ ద ఫిలిం దేశీ ఊన్, డైరెక్టెడ్ బై సురేష్ ఇరియత్. Jury Award for Best Commission Film, NNC International Animation 2025. Best Film, Waves, Mumbai. ఇక్కడ చూసుకున్నట్టయితే
మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఇందులో ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్ 2025, ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్ 2025. ఇందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫిలిం వచ్చేసరికి దేశీ ఊన్. ఓకే రైట్, దేశీ ఊన్కి అవార్డు ఇచ్చారు. రైట్, నెక్స్ట్ డిజిటల్ పేమెంట్స్ అవార్డ్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ బ్యాంకింగ్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ బ్యాంకింగ్. ఒకసారి ఇక్కడ చూసుకోండి, పేమెంట్స్ బ్యాంక్కి ఈ అవార్డు ఇచ్చారు. పేమెంట్స్ బ్యాంక్కి ఈ అవార్డు వచ్చింది మనకి డిజిటల్ పేమెంట్ అవార్డ్, అవార్డెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. ఓకే క్లియర్, అవార్డెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. ఓకే, సో నౌ రిసీవ్డ్ బై ఆర్ విశ్వేశ్వరన్, ఎండి అండ్ సిఇఓ, అలాగే గురుశరణ్ రాయ్ భన్సల్. ఫస్ట్ అమాంగ్ పేమెంట్స్ బ్యాంక్, స్పెషల్ మెన్షన్ ఇన్ ద ఇయర్ 23-24, ఐబీబీపీకి అవార్డు ఇచ్చారు. మనం రెగ్యులర్ క్లాసెస్లో కూడా దీన్ని కవర్ చేసాము, ఇప్పుడు కూడా దీన్ని ఒకసారి మనం కవర్ చేస్తున్నాం. ఓకే, సో పేమెంట్ ఇక్కడ మీరు చూడండి, బ్యాంకర్స్కి ఎందుకు దీనికి ఇచ్చారు అంటే ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్క్లూజన్. ఫినాన్షియల్ ఇన్క్లూజన్ అనే కాన్సెప్ట్ని ప్రమోట్ చేసినందుకు గాను వీళ్ళకి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. క్లియర్, సో ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్క్లూజన్. Done. Next, JCB Prize. JCB Prize founded by the JCB Literature Foundation. అయితే JCB ప్రైజ్ అనేది ఏంటంటే లిటరేచర్ ఏరియాలోనే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రైజ్ ఇది, లిటరేచర్ హిస్టరీలోనే అని చెప్పొచ్చు. 25 lakhs వరకు ఇస్తారు. కాకపోతే ఇప్పుడు ఈ JCB గ్రూప్ అనేది ఈ అవార్డ్ని ఈ ఇయర్ నుంచి డిస్కంటిన్యూ చేశారు. దిస్ అవార్డ్ హ్యాస్ బీన్ డిస్కంటిన్యూడ్ బై JCB గ్రూప్. 25 lakhs ప్రైజ్ మనీ ఉన్నటువంటి దీన్ని రీసెంట్గా మనకి ఈ పర్టికులర్ ప్రైజ్ని డిస్కంటిన్యూ చేశారు, అందుకే న్యూస్లో ఉంది. సో 25 lakhs ఫర్ ది ఆథర్. ఇఫ్ ఇట్ ఈస్ ట్రాన్స్లేషన్ దెన్ ఇట్ ఈస్ 10 lakh. Then it is 10 lakh. So 1 lakh to each shortlisted author, 50,000 to each shortlisted translator. So discontinued in the year 2025. సో JCB ప్రైజ్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఎక్సలెన్స్ అవార్డ్. సో స్టేట్ సెంట్రిక్ న్యూస్ ఇది, కసర్గోడ్కి వచ్చింది, కేరళ. కసర్గోడ్ ఇస్ అ ప్లేస్ ఆర్ డిస్ట్రిక్ట్ ఇన్ కేరళ వేర్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఫిషరీస్ సస్టైనబుల్ ఫిషరీస్ డెవలప్మెంట్, దానికి సంబంధించి అవార్డు ఇచ్చారు. ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఎక్సలెన్స్ అవార్డ్, విచ్ డిస్ట్రిక్ట్? కసర్గోడ్ డిస్ట్రిక్ట్ ఇన్ కేరళ. కేరళకి ఈ అవార్డు ఇచ్చారు. నెక్స్ట్, చింతా రవీంద్రన్ అవార్డ్ రిసిపియంట్ వచ్చేసరికి మరాఠీ రైటర్ అండ్ క్రిటిక్ శరణ్ కుమార్ లింబాలే. చింతా రవీంద్రన్ అవార్డ్ 2025. చింతా రవీంద్రన్ అవార్డ్ 2025, మరాఠీ రైటర్ అండ్ క్రిటిక్ శరణ్ కుమార్ లింబాలే. క్యాష్ ప్రైజ్ వచ్చేసరికి 50,000. క్యాష్ ప్రైజ్ ఇస్ 50,000. వెన్యూ కేపీ కేశవ మీనన్ హాల్, కోజికోడ్. కేపీ కేశవ మీనన్ హాల్, కోజికోడ్లో మనకి ఇక్కడ జరిగింది. బట్ అవి అడగరు, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. చింతా రవీంద్రన్ అవార్డ్ 2025, విన్నర్ వచ్చేసరికి శరణ్ కుమార్ లింబాలే. ఐఈఎస్ఏ ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డ్ తెలంగాణకి ఇచ్చారు. సో బికాస్ మనకి ఎనర్జీ ఎకో సిస్టంలో మనం సేవ్ చేసినటువంటి ఎనర్జీ ఇక్కడ మనం అంటే తెలంగాణ, రైట్. సో ఫర్ సేవింగ్ ఎనర్జీ, రైట్, ఫర్ దిస్ రీజన్ తెలంగాణకి అవార్డు ఇచ్చారు. అలాగే బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కానీ న్యూ ఎనర్జీ టెక్నాలజీస్లో కానీ ఇన్వాల్వ్మెంట్ వల్ల, కాంట్రిబ్యూషన్ వల్ల ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది, రైట్. సో ఐఈఎస్ఐ ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డ్ తెలంగాణ, రైట్. నెక్స్ట్, 40th UN Population Award. So recipient Varsha Deshpande, 40th UN Population Award, contribution for promoting gender equality and reproductive rights. 40th UN Population Award, 40th UN Population Award, Varsha Deshpande, for promoting gender equality and reproductive rights. So దీని గురించి ఇచ్చారు. సో ఒకసారి ఇక్కడ చూసుకోండి, 40th UN Population Award, Varsha Deshpande. Kenton R. Miller Award. Kenton R. Miller Award recipient Sonali Ghosh. So Kaziranga National Park, very very important award. So World Commission on Protected Areas. Recent ga IUCN under lo, IUCN control lo unnatvanti, IUCN under lo, IUCN control lo unnatvanti manaki ee particular award
దీనికి ఇవ్వడం జరిగింది. సో కెంటన్ ఆర్ మిల్లర్ అవార్డ్ రిసిపియంట్ ఎవరు అంటే సోనాలి ఘోష్ గారు, ఈజ్ డైరెక్టర్ ఆఫ్ కాజిరంగా నేషనల్ పార్క్. ఇట్ ఈస్ ఇన్ అసోం. ఈవెంట్ ఎక్కడ జరిగింది అంటే అబుదాబిలో జరిగింది. సో ఇక్కడ సోనాలి ఘోష్ గారితో పాటు కో రెసిపియంట్ ఎవరు అంటే సెవెలియా లారీ. సోనాలి ఘోష్, సెవెలియా లారీ. దేనికి అని అంటే కాజిరంగా నేషనల్ పార్క్ని ప్రొటెక్ట్ చేయడంలో అండ్ అలాగే అక్కడ రైనో పాపులేషన్ కన్జర్వేషన్లో ఓవరాల్గా ఒక ప్రొటెక్టెడ్ ఏరియాని కన్జర్వ్ చేయడానికి చేసినందుకు గాను ఈ అవార్డు అనేది రావడం జరిగింది. రైట్. నెక్స్ట్ హెమ్ బహదూర్ మల్లా అవార్డ్ రిసిపియంట్ ఫార్మర్ చీఫ్ జస్టిస్ కళ్యాణ్ శ్రేష్ఠ. హీ వాజ్ ద 25th జస్టిస్ ఆఫ్ నేపాల్, చీఫ్ జస్టిస్ ఆఫ్ నేపాల్. సో ఇండియాకి సంబంధించింది కాదు కాబట్టి జస్ట్ అలా ఒకసారి చూసుకోండి. హేమ్ బహదూర్ మల్లా అవార్డ్. సో అవార్డ్ నేమ్ అది. సో దేనికంటే ఈ పర్టికులర్ కళ్యాణ్ శ్రేష్ఠ గారు జ్యుడిషియల్ లీడర్షిప్ ప్రమోట్ చేసినందుకు గాను అవార్డు ఇచ్చారు. సో నేపాల్ సెంట్రిక్ అవార్డ్, నేమ్ ఆఫ్ ది అవార్డ్ అండ్ రిసిపియంట్. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ 2025 పెన్ ప్రింటర్ ప్రైజ్ లేలా అబు లేలా. సో సుడానీస్ స్కాటిష్ రైటర్ లేలా అబు లేలా, సుడానీస్ స్కాటిష్ రైటర్. సో 2025 పెన్ ప్రింటర్ ప్రైజ్. సో ఎక్కడ జరిగింది ఈవెంట్ అంటే లండన్లో జరిగింది. సో దేనికి ఇచ్చారు ఈ అవార్డు అంటే బికాస్ ఆఫ్ హర్ వర్క్స్. ఓకే, నోట్ చేసుకోకర్లేదు కవిత గారు, జస్ట్ వాచ్ చేయండి, మీకు ఇది ఉంటుంది. అండ్ మనకి ఇది ప్లాట్ఫామ్లో కూడా ఉంటుంది కాబట్టి రివైజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ సెషన్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అని అంటే మీకు ఎవరైతే ఇప్పుడు ఎస్బీఐ రాస్తున్నారో వాళ్ళ గురించి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇవి. మీకు దీనికి సంబంధించిన ఫైల్ కూడా మనం పోస్ట్ చేస్తాం, టెలిగ్రామ్లో కూడా పెడతారు. ఈ ఫైల్ యాస్టీస్గా మీకు టెలిగ్రామ్లో కూడా వస్తుంది. సో డోంట్ వేస్ట్ యువర్ టైం బై రైటింగ్ నోట్స్, జస్ట్ వినడం మీద ఫోకస్ చేయండి. వింటున్నప్పుడే డూ క్విక్ రీక్యాప్, వింటున్నప్పుడే తొందరగా రీక్యాప్ చేసుకోండి. ఓకేనా? రైట్. బట్ యూ విల్ గెట్ దిస్ ఫైల్, డోంట్ వరీ, యూ విల్ గెట్ దిస్ పీడిఎఫ్. పీపీటీ వాళ్ళు మీకు వస్తుంది. 2025 పెన్ ప్రింటర్ ప్రైజ్ లేలా అబు లేలా, సుడానిష్ స్కాటిష్ రైటర్. సో అవార్డు ఇక్కడ మనకి లండన్లో అనౌన్స్ చేయడం జరిగింది. రైట్. సో తిను రాసినటువంటి బుక్స్ ది ట్రాన్స్లేటర్, మినరెట్ అండ్ రివర్ స్పిరిట్. సో ట్రాన్స్లేటర్, మినరెట్ అండ్ రివర్ స్పిరిట్, ఇది ఒకసారి చూసుకోండి. ఫెయిత్, మైగ్రేషన్, అలాగే ముస్లిం ఉమెన్ లైఫ్స్ మీద, దీని మీద మనకి ఈ పర్టికులర్ ప్రైజ్ని ఆథర్ మనకి థీమ్గా తీసుకున్నారు. ఓకేనా? క్లియర్? సో దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది అవార్డ్, 2025 పెన్ ప్రింటర్ ప్రైజ్. Kalinga Award. Kalinga is a place in Odisha, of course, Odisha known as Kalingapattanam. So Kalinga Ratna Award, it is a birth anniversary of Adikavi Sarala Das garu Kathak. So ikkada ganaka chusukuntaithe first award evariki icharu, Kalinga Ratna Award 2024. Kalinga Ratna Award 2024 has been given to Union Minister Dharmendra Pradhan. Dharmendra Pradhan gariki icharu. Alage Sarala Samman Vijaya Nayak gariki icharu. So ikkada chuskondi, Kalinga Ratna Award 2024 has been given to Education Minister Dharmendra Pradhan garu, ayana kuda Orissa ayane. Next Sarala Samman Vijaya Nayak gariki award icharu. Next 57th International Chemistry Olympiad, very important. Dintlo Indian ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఆల్మోస్ట్ అందరూ మెడల్స్ తీసుకుని వచ్చారు. ఓవరాల్గా మెడల్ టాలీలో ఇండియాకి 6th పొజిషన్ ఇచ్చారు. సో ఈవెంట్ 57th International Chemistry Olympiad. First question, held in Dubai. Next, gold medals, Devesh Pankaj Bhaya. Next, Sandeep Kuchi, Telangana. Silver medals, Devadatta Priyadarshi, Ujjwal Kesari. Okay, so వీళ్ళకి ఈ మెడల్స్ అనేవి ఇవ్వడం జరిగింది, గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్. సో 4 స్టూడెంట్స్ వెళ్ళారు, మెడల్స్ తీసుకొచ్చారు. సో వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా? ఇండియాస్ 6th ర్యాంక్. ఇండియాస్ ర్యాంక్ ఇస్ 6. నెక్స్ట్ నేషనల్ జియో స్పాటియల్ ప్రాక్టీషనర్ అవార్డ్. సో రీసెంట్గా ఇది కనుక చూసుకున్నట్టయితే మనకి ఈ అవార్డు ఇన్కాయిస్కి ఇవ్వడం జరిగింది. ఇన్కాయిస్ అంటే ఏంటంటే మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్, ఇట్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఓషన్స్. ఓకే, సో నేషనల్ జియోస్పాటియల్ ప్రాక్టీషనర్ అవార్డ్, రైట్. సో అవార్డ్ హ్యాస్ బీన్ గివెన్ టు ఇన్కాయిస్. ఇన్కాయిస్ ఎక్కడ ఉందంటే బేస్డ్ ఇన్ హైదరాబాద్.
సో ఈవెంట్ మనకి ఐఐటి బాంబేలో జరిగింది. అక్కడ మనకి ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. సో నేషనల్ జియోస్పాటియల్ ప్రాక్టీషనర్ అవార్డు. నెక్స్ట్ వరల్డ్ సమిట్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ సొసైటీ ప్రైజెస్ 2025. సో ఇక్కడ దీంట్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇది. ఈ యాప్ ఏంటనంటే రూరల్ ఏరియాస్లో మనకి గ్రామ పంచాయత్స్లో ఎలా అవుతోంది, మన డెవలప్మెంట్స్ ఏంటి, గ్రామ పంచాయతీకి ఎంత ఫండింగ్ వస్తుంది, ఆ ఫండింగ్ మన గ్రామ పంచాయతీ దేనికి వాడుతోంది, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఫండింగ్, రైట్, హౌ ఇట్ ఈస్ యూటిలైజింగ్, ఇలా చేసుకోవడానికి ఒక యాప్ లాంచ్ చేశారు. ఆ యాప్ ఎప్పుడు లాంచ్ చేశారు? ఆ యాప్ పేరు మేరీ పంచాయత్ యాప్. మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వీళ్ళు ఈ యాప్ని లాంచ్ చేశారు. సో ఇక్కడ కనుక చూసుకుంటే మేరీ పంచాయత్ యాప్ అనే దానికి రీసెంట్గా ఒక సమ్మిట్ జరిగింది జెనీవాలో. ఆ సమ్మిట్లో ఇన్ఫర్మేషన్ సొసైటీ ప్రైజ్ 2025, ఇన్ఫర్మేషన్ సొసైటీ ప్రైజ్ 2025 అనేటువంటి అవార్డు ఇవ్వడం జరిగింది, రైట్. సో వరల్డ్ సమిట్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ సొసైటీ ప్రైజెస్ 2025 రిసిపియంట్ మేరీ పంచాయత్ యాప్. మేరీ పంచాయత్ యాప్, ఇక్కడ ఎన్ఐసి అంటే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. ఎన్ఐసి స్టాండ్స్ ఫర్ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. సో ఈవెంట్ ఎక్కడ జరిగింది అంటే ఈవెంట్ వాజ్ హెల్డ్ ఇన్ జెనీవా. జెనీవాలో ఈ ఈవెంట్ అనేది జరిగింది. సో కేటగిరీ కల్చరల్ డైవర్సిటీ అండ్ ఐడెంటిటీ, లింగ్విస్టిక్ డైవర్సిటీ అండ్ లోకల్ కంటెంట్, ఈ కేటగిరీస్కి సంబంధించి మనకి ఈ ప్రైజ్ని ఇవ్వడం జరిగింది, రైట్. సో ప్రెజెంటెడ్ టు సునీతా జైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియా, రైట్. సో వరల్డ్ సమ్మిట్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ సొసైటీ ప్రైజెస్ 2025. క్లియర్? నెక్స్ట్ బెస్ట్ మ్యాజిక్ క్రియేటర్ 2025. బెస్ట్ మ్యాజిక్ క్రియేటర్ 2025 అవార్డు అనేది మనకి సుహానీ షాకి రీసెంట్గా వచ్చింది, రాజస్థాన్కి చెందినటువంటి ఆవిడ. సో రీసెంట్గా ఇక్కడ ఇటలీలో ఒక ఈవెంట్ జరిగింది, అందులో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు గాను తనకి ఈ అవార్డు అనేది ఇచ్చారు. సో బెస్ట్ మ్యాజిక్ క్రియేటర్ 2025 recipient Suhani Shah. So what is a category? Online magic. So first ever Indian kabatti, very very important. First ever Indian to win this prestigious Global Magic Award. First ever Indian to win this prestigious Global Magic Award. For that reason, this is very very important. Clear? Done? Right. జీపీ బిర్లా మెమోరియల్ అవార్డ్ ఇన్ 2025 డాక్టర్ వి నారాయణ్ గారు, ఇస్రో చైర్మన్, రీసెంట్గా వారికి అవార్డు ఇచ్చారు. సో జీపీ బిర్లా, సో ఇక్కడ బిర్లా పేరు మీద ఇవాళ మనకి 2 అవార్డ్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. అందులో ఒకటి కుమార మంగళం బిర్లా గారికి లతా దీన్నాథ్ మంగేష్కర్ అవార్డు ఇచ్చారు కదా. అగైన్ ఇప్పుడు ఇంకోటి జీపీ బిర్లా మెమోరియల్ అవార్డు. సో జీపీ బిర్లా మెమోరియల్ అవార్డు అనేది ఎవరైతే ఇండియాలో సైన్స్ స్పేస్ సెక్టర్ని కాంట్రిబ్యూట్ చేస్తూ, ఆ సెక్టర్ని కాంట్రిబ్యూట్ చేయడానికి సెక్టర్ని కాంట్రిబ్యూట్ చేస్తూ డెవలప్ చేయడానికి చూస్తున్నారో ఓకే వాళ్ళకి అవార్డు ఇస్తారు. సో వి నారాయణ్ గారికి అవార్డు ఇచ్చారు ఫర్ కాంట్రిబ్యూషన్స్ టు సైంటిఫిక్ ప్రోగ్రెస్, రైట్. సో ఈ అవార్డుకి ఎంతో గొప్పతనం ఉంది. ఒకప్పుడు లెజెండ్స్కి ఇచ్చారు ఈ అవార్డు, అబ్దుల్ కలాం గారికి, వెంకట రామకృష్ణన్ గారికి, ఓకేనా, ఇలాంటి వారికి ఇచ్చారు. ఈవెన్ రీసెంట్గా చనిపోయినటువంటి కస్తూరి రంగన్ గారికి కూడా ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. Pen Translates Award 2025. So Pen Translates Award, author name Geetanjali Sri. Book Once Elephants Lived Here. Once Elephants Lived Here. So translator కనుక చూసుకుంటే డైసీ రాక్వెల్, రైట్. సో ఇక్కడ అవార్డు ఇచ్చారు. పెన్ ట్రాన్స్లేటర్ అవార్డ్ 2025, ఆథర్ గీతాంజలి శ్రీ. బుక్ వచ్చేసరికి వన్స్ ఎలిఫెంట్ లివ్డ్ హియర్. వన్స్ ఎలిఫెంట్స్ లివ్డ్ హియర్ అనే దానికి మనకి ఈ టైటిల్ అనేది ఇవ్వడం జరిగింది, ప్రైజ్. నెక్స్ట్ 71st నేషనల్ ఫిలిం అవార్డ్స్. మనకి ఇది సెప్టెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్లో ఉంది. సో మీరు దాన్ని రిఫర్ చేయొచ్చు. నేను అలాగే ఇక్కడ మీకు ఇది కూడా పెడతాను. ఇది సింపుల్గా రీడింగ్ చేసినట్టే ఉంటుంది, బట్ స్టిల్. బెస్ట్ ఫిలిం 12th ఫెయిల్, నాన్ ఫీచర్ ఫిలిం ఫ్లవరింగ్ మ్యాన్, డాక్యుమెంటరీ గాడ్, వల్చర్ అండ్ హ్యూమన్. బెస్ట్ యాక్టర్ షారూక్ ఖాన్ అండ్ విక్రాంత్ మెస్సీ ఫర్ ద రెస్పెక్టెడ్ మూవీస్. దెన్ యాక్ట్రెస్ రాణి ముఖర్జీ, ఫస్ట్ నేషనల్ అవార్డ్. సపోర్టింగ్ యాక్టర్ విజయ రాఘవన్, దాదా సాహెబ్ ఫాల్కే, మోహన్ లాల్ గారికి విత్ 10 lakh క్యాష్ ప్రైజ్. కమిటీ మెంబర్స్ మిథున్ చక్రవర్తి,
శంకర్ మహాదేవన్, అశుతోష్ గోవారికర్, వీళ్ళు కమిటీ మెంబర్స్. సో ఒకసారి చూసుకోండి, నేషనల్ ఫిలిం అవార్డ్స్, ఇట్ ఈస్ ఆల్సో దేర్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్, పీడిఎఫ్లో ఉంది, ఒకసారి చూడండి. సంసద్ రత్న కూడా, సంసద్ రత్న మొత్తం మనకి 17 ఎంపీస్కి అవార్డ్స్ ఇచ్చారు, హైయెస్ట్ మహారాష్ట్ర నుంచి ఉన్నారు. సో ఇక్కడ కనుక చూసుకుంటే వీళ్ళ లిస్ట్ కూడా ఉంది, జస్ట్ ఒకసారి రివైజ్ చేసుకోండి. సంసద్ రత్న అవార్డ్ హ్యాస్ బీన్ గివెన్ టు బెస్ట్ పార్లమెంటేరియన్స్. సంసద్ అంటే పార్లమెంట్, లోక్తంత్ర అంటే డెమోక్రసీ. సో 17 బెస్ట్ పార్లమెంటేరియన్స్కి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో దీంట్లో జ్యూరీ అవార్డ్స్, స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ కనుక చూస్తే భర్తృహరి మెహతాబ్, ప్రేమచంద్రన్, సుప్రియా సూలే, అలాగే శ్రీరంగ్ అప్పా బార్నే, వీళ్ళకి అవార్డ్స్ అనేది ఇచ్చారు. పార్లమెంట్లో ఎక్కువసార్లు క్వశ్చన్స్ అడగడం కానీ, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, దీంతో పాటుగా హెల్దీ డిస్కషన్స్, డిబేట్స్ ఎవరైతే పెడతారో వాళ్ళకి అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, MS Swaminathan Award for Food and Peace, very very important award. For the first time this award has been given. So ఈ అవార్డ్ని రీసెంట్లీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారు. అండ్ ద ఫస్ట్ రిసిపియంట్ ఈస్ ప్రొఫెసర్ అడిమోలా అడినెలే ఆఫ్ నైజీరియా ఫర్ కంబాటింగ్ హంగర్. సో ఇక్కడ ఫస్ట్ MS స్వామినాథన్ అవార్డ్ కనుక చూసుకున్నట్టయితే, ఫస్ట్ MS స్వామినాథన్ అవార్డ్ ఫర్ ఫుడ్ అండ్ పీస్, దిస్ అవార్డ్ launched by Honorable Prime Minister Narendra Modi. Okay, and who is the recipient? Professor Ademola E. Adinila. So MS Swaminathan garu, Green Revolution father of India, chanipoyaru recently Bharat Ratna kuda ayaniki ivvadam jarigindi. Okay, so just go through this. Next, UNDP Equator Prize 2025. UNDP Equator Prize 2025. Winners Bibi Fatima. ఓకే, రీసెంట్ ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్ అడిగారు ఇవి మీద, ఏ స్టేట్కి చెందిన వారు అని క్వశ్చన్ అడిగారు. సో UNDP ఈక్వేటర్ ప్రైజ్ బీబీ ఫాతిమా కర్ణాటకకు చెందినవారు. సో నేచర్ బేస్డ్ క్లైమేట్, ఉమెన్ అండ్ యూత్ లీడర్షిప్. ఓకే, ప్రైజ్ మనీ $10,000. రైట్, UNDP ఈక్వేటర్ ప్రైజ్. నెక్స్ట్, గ్యాలంటరీ అవార్డ్స్ 2025. సో గ్యాలంటరీ అవార్డ్స్ 2025 ఇండిపెండెన్స్ డే రోజున మనకి ఇస్తారు. హానరబుల్ ప్రెసిడెంట్ ఇచ్చారు అవార్డ్ని. సో ఓవరాల్గా అవార్డ్స్ కనుక చూస్తే కీర్తి చక్ర 4, వీర్ చక్ర 15, శౌర్య చక్ర 16. కీర్తి చక్ర, వీర్ చక్ర, శౌర్య చక్ర 4, 6, 15, 16. సో ఓవరాల్గా 290 ఇండివిజువల్స్కి ఇచ్చారు. సో ఇండియన్ ఆర్మీలో 115, ఇండియన్ నేవీ 5, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 167, అలాగే BROలో మనకి బార్డర్ రోడ్స్లో మనకి 3 అనేది ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకి ఇచ్చినటువంటి అవార్డ్స్. అయితే అవార్డ్స్ ఎవరికి ఇచ్చారో 290 మెంబర్స్ పేర్లు గుర్తుపెట్టుకోవడం అనేది నాట్ ఈజీ టాస్క్, చదివినా మనకు గుర్తుండదు. కానీ రీసెంట్ ఎగ్జామ్స్లో అవార్డు ఆ మెడల్కి సంబంధించినటువంటి కలర్స్ని మనకు అడిగారు. ఒకసారి కనుక చూసుకుంటే రివైజ్ చేద్దాం. పరమ్వీర్ చక్ర, యూ కెన్ సీ పర్పుల్. అశోక చక్ర గ్రీన్ అండ్ ఆరెంజ్. మహావీర చక్ర ఆరెంజ్ అండ్ వైట్. కీర్తి చక్ర గ్రీన్ అండ్ ఆరెంజ్. వీర్ చక్ర బ్లాక్ అండ్ ఆరెంజ్. దెన్ యూ హ్యావ్ శౌర్య చక్ర గ్రీన్ అండ్ ఆరెంజ్. సో ఇక్కడ కనుక చూసుకుంటే ఇవి మనకి, నేను పక్కకు జరుగుతాను. సో ఇవి డిఫరెంట్ కలర్స్ మనకి. సో ఈ కలర్ కాంబినేషన్ ఒకసారి చూసుకోండి, ఏ మెడల్కి ఏ కలర్ ఉంది. ఎందుకంటే రీసెంట్గా OICL ఎగ్జామ్లో ఈ క్వశ్చన్, OICL అనుకుంటా, ఈ క్వశ్చన్ అడిగారు మనకి, మెడల్ తాలూకు కలర్స్ ఏంటి అని అడిగారు. ఓకే, సో కాబట్టి ఒకసారి వీటి మీద ఫోకస్ చేయండి, ఏ కలర్ ఏంటి అనేది. రైట్, నెక్స్ట్, ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2025 రీసెంట్గా హోమ్ బౌండ్ అనేది బెస్ట్ ఫిలింగా మనకి ఇక్కడ గెలుచుకుంది. సో ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2025 మూవీ నేమ్ హోమ్ బౌండ్. దిస్ మూవీ డైరెక్టెడ్ బై నీరజ్ ఘైవాన్. దీనికి రీసెంట్గా ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్లో బెస్ట్ ఫిలింగా అవార్డు తీసుకొచ్చుకుంది. సో బెస్ట్ ఫిలిం అండ్ ఈవెన్ బెస్ట్ డైరెక్టర్. సో ఒకసారి ఇక్కడ చూసుకోండి, కంప్లీట్గా చెప్పాలంటే ఇట్స్ ఆల్ అబౌట్ బిలాంగింగ్, డిస్ప్లేస్మెంట్స్, వలస వెళ్ళారు కదా, ఈ టైప్ అనమాట. ఈ టైప్ ఆఫ్ దీనికి ఇచ్చారు. ఓకే, ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్. నెక్స్ట్, మిస్ యూనివర్స్ ఇండియా 2025 మానికా విశ్వకర్మ ఆఫ్ రాజస్థాన్ రీసెంట్లీ వన్ మిస్ యూనివర్స్ ఇండియా 2025. సో నెక్స్ట్, తర్వాత తను 74th మిస్ యూనివర్స్కి అక్కడ వెళ్తుంది.
జస్ట్ ఒకసారి మిస్ యూనివర్స్ ఇండియా పేరు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఐబీపీఎస్ ఎగ్జామ్లో రీసెంట్గా క్వశ్చన్ అడిగారు. స్కోప్ ఎమినెన్స్ అవార్డ్ అనేది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కి ఇస్తారు. మనం దీన్ని జూలై ఆగస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్లో కవర్ చేసాము. స్కోప్ ఎమినెన్స్ అవార్డ్స్ 2022-2023. సో ఇది కనుక చూసుకుంటే స్టాండింగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ స్కోప్, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఇన్ ఢిల్లీ. సో పర్పస్ రికగ్నైజెస్ అవుట్స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఇన్ సోషల్, ఎకనామిక్, ఎన్విరాన్మెంటల్, టెక్నాలజికల్ పర్ఫార్మెన్స్. ఏవైతే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ గవర్నెన్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఫ్రాడ్ అవి లేకుండా గుడ్ సర్వీస్ అందిస్తాయో, బెస్ట్ సర్వీస్ అందిస్తుందో వాళ్ళకి ఈ అవార్డ్ అనేది ఇస్తారు. సో హియర్ ద నేమ్ ఆఫ్ ది అవార్డ్ ఈస్ స్కోప్ ఎమినెన్స్ అవార్డ్స్ 2020-2023. సో ఓవరాల్గా పిఎస్యూస్కి, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రామూన్ మ్యాగ్సెసే అవార్డ్. రామూన్ మ్యాగ్సెసే అవార్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అవార్డ్. సో దీంట్లో కనుక చూసుకుంటే మనకి రెసిపియెంట్స్ ఈసారి ముగ్గురికి ఇచ్చారు. అందులో ఒకటి మన ఇండియాలో బేస్ అయినటువంటి ఎడ్యుకేట్ గర్ల్స్ అనేటువంటి ఎన్జిఓకి ఇచ్చారు. ఓకే, సో రెసిపియంట్ వచ్చేసరికి రాజస్థాన్లో బేస్ అయినటువంటి ఎడ్యుకేట్ గర్ల్స్ అనేటువంటి ఎన్జిఓకి ఈ అవార్డు ఇచ్చారు. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ అవార్డ్ బై ఇండియన్ ఎన్జిఓ. ఓకే, రామూన్ మ్యాగ్సెసే అవార్డ్. నెక్స్ట్ వచ్చేసరికి షహీనా అలీ గారికి, మాల్దీవ్స్కి చెందినటువంటి షహీనా అలీ గారికి ఎన్విరాన్మెంటల్ తను చేసినటువంటి కాంట్రిబ్యూషన్కి తనకి ఈ అవార్డు ఇచ్చారు. దెన్ అలాగే డ్రగ్స్ సిండికేట్ని బర్స్ట్ చేసినటువంటి ఫ్లావియోనో. ఓకే, సో ఇక్కడ ఫిలిప్పీన్స్కి చెందినటువంటి ఫ్లావినియోకి ఈ అవార్డు ఇచ్చారు. సో టోటల్గా 3 రిసిపియంట్స్ ఇక్కడ మనం చూడొచ్చు. సెంటర్ వన్ ఈజ్ ఎడ్యుకేట్ గర్ల్స్ అండ్ హియర్ షహీనా అలీ అండ్ దేర్ ఫ్లావియోనో. ఓకే, 67th రామూన్ మ్యాగ్సెసే అవార్డ్స్. రామూన్ మ్యాగ్సెసే అవార్డ్. నెక్స్ట్ ఒకసారి చూద్దాం. అవార్డ్ 1958, $50,000 క్యాష్ ప్రైజ్ ఉంటుంది దీనికి. Right, so awards are selected annually by the Ramoon Magsaysay Award Foundation and receive a medallion certificate, cash prize of $50,000. ఇది మనకి అవార్డు కనుక చూసుకుంటే 6 కేటగిరీస్కి ఇస్తారు. గవర్నమెంట్ సర్వీస్, పబ్లిక్ సర్వీస్, కమ్యూనిటీ లీడర్షిప్, జర్నలిజం, లిటరేచర్, కమ్యూనికేషన్, ఆర్ట్స్, పీస్ అండ్ ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్. ఇలా మనకి ఈ టోటల్ కేటగిరీస్కి 40 years ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఈ అవార్డ్స్ ఇస్తారు. ఓకే, 6 కేటగిరీస్లో ఈ అవార్డు అనేది మనకి ఇస్తారు. ఓకే, సో రామూన్ మ్యాగ్సెసే అవార్డ్ ఇండియన్ ఆర్గనైజేషన్కి వచ్చింది కాబట్టి ఇంపార్టెంట్. నేషనల్ టీచర్స్ డే అవార్డ్ మనకి రీసెంట్గా నేషనల్ టీచర్స్ డే అవార్డ్ మొత్తం 45 టీచర్స్కి ఇచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. ఇందులో 24 మేల్, 21 ఫిమేల్ టీచర్స్ ఉన్నారు. నేమ్స్ అవసరం లేదు, నెంబర్ ఆఫ్ అవార్డ్స్ గుర్తుపెట్టుకోండి. గివెన్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 82nd వెనిస్ ఫిలిం ఫెస్టివల్ అనుపర్ణ రాయ్ గారికి రీసెంట్గా బెస్ట్ డైరెక్టర్ అనేటువంటి కేటగిరీలో అవార్డు వచ్చింది. సో వెనిస్ ఫిలిం ఫెస్టివల్ ఎక్కడ జరిగింది అంటే ఇటలీ. అవార్డు ఎవరికి వచ్చిందంటే అనుపర్ణ రాయ్ గారికి వచ్చింది. అండ్ ఒరిజాంటీ సెక్షన్ అంటే అదేం పెద్ద సెక్షన్ ఏం కాదు, ఆ ఫిలిం ఫెస్టివల్లో ఒక సెక్షన్ పేరు అంతే, అంత గుర్తుపెట్టుకోకర్లేదు. నేమ్ ఆఫ్ ద మూవీ సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్. సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్కి అనుపర్ణ రాయ్ డైరెక్ట్ చేసినటువంటి ఈ మూవీకి రీసెంట్గా అవార్డు అనేది రావడం జరిగింది. సో సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్. సో 82nd వెనిస్ ఫిలిం ఫెస్టివల్ సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్. ఓకే, డైరెక్టెడ్ బై అనుపర్ణ రాయ్. డైరెక్టెడ్ బై అనుపర్ణ రాయ్. క్లియర్? డన్. క్లియర్? స్వచ్ఛ్ వాయు సర్వేక్షణ్ అవార్డ్స్. స్వచ్ఛ్ వాయు సర్వేక్షణ్ అవార్డ్స్ రీసెంట్లీ ఐబిపిఎస్ పిఓలో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఓకే, సో రికగ్నైజెస్ బెస్ట్ పెర్ఫార్మింగ్ సిటీస్ పార్ట్ ఆఫ్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ NCAP. Total 11 awards has been given. 11 best performing cities. 11 best performing cities కి అవార్డ్స్ ఇచ్చారు. కేటగిరీ 1 చూడండి, ఇండోర్, జబల్పూర్, ఆగ్రా అండ్ సూరత్. కేటగిరీ 2 అమరావతి, ఝాన్సీ, మొర్దాబాద్, అల్వార్. కేటగిరీ 3 ఇట్ బేస్డ్ ఆన్ పాపులేషన్. సో కేటగారికల్గా చూడండి, కేటగారికల్గా ఫస్ట్ ఏది, సెకండ్ ఏది, థర్డ్ ఏది, కేటగారికల్గా వాటి ర్యాంక్స్ చూడండి. ఓకే, దివాస్, పర్వాను, అంగుల్.
ఇవి మనకు ఉన్నటువంటి స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్లో ఇంపార్టెంట్ ర్యాంక్స్. 77th Prime Time Emmy Awards 2025. So 77th Prime Time Emmy Awards 2025. So here venue Peacock Theatre, Los Angeles. ikkada idi manaki icharu. So purpose honor the best in TV. So ఎవరెవరికి ఏ అవార్డు ఇచ్చారు చూడండి ఒకసారి. ప్రైమ్ టైమ్ ఎమీ అవార్డ్స్. సో డ్రామా సిరీస్ సివరెన్స్, కామెడీ ద స్టూడియో, లిమిటెడ్ సిరీస్ అడల్సన్స్. ఓకే, ఇన్ని అవార్డ్స్ ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవడం కష్టము. ఎక్స్క్లూజివ్గా దీనికని అడుగుతారు చెప్పలేము. లాస్ట్ మినిట్ జాబ్లో స్టిల్ మీకు వస్తుంది, మగప్ చేయండి. బట్ ప్రైమ్ టైమ్ ఎమీ అవార్డ్స్ వెన్యూ గుర్తుపెట్టుకోండి, పీకాక్ థియేటర్, లాస్ ఏంజల్స్. సో మేజర్ ఇంకా చాలా ఉంటాయి, జస్ట్ ఇక్కడ కొన్ని మాత్రమే ఉన్నాయి. బట్ మనం ఎగ్జామ్ టైంకి రీకలెక్ట్ చేయలేము, లీవ్ ఇట్. ఇంపార్టెంట్ అవార్డ్ పివి నరసింహారావు అవార్డ్ గివెన్ ఫర్ ఇండివిజువల్స్ హూ కాంట్రిబ్యూటెడ్ బెస్ట్ ఫర్ ద కంట్రీ ఇన్ ఎకనామిక్స్ ఏరియా. సో ఈ అవార్డు వచ్చేసరికి హానరబుల్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో పివి నరసింహారావు మెమోరియల్ అవార్డ్ ఫర్ ఎకనామిక్స్ హ్యాస్ బీన్ గివెన్ టు హానరబుల్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు బికాస్ ఆఫ్ హిస్ కాంట్రిబ్యూషన్స్. ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే ఇక్కడ మనకి. ఓకే, ఇన్స్పైర్ అవార్డ్ 2025 టు ప్రమోట్ ఇన్నోవేషన్ అమాంగ్ స్టూడెంట్స్. సో ఇక్కడ టాప్ పెర్ఫార్మర్ ముజఫర్పూర్ బిహార్, అలాగే అదర్ టాప్ సిటీస్ బెంగళూరు, బగాల్కోట్, జైపూర్. సో ఎవరైతే స్టూడెంట్స్ క్లాస్ 6 నుంచి 10 వరకు చదువుతారో వాళ్ళలో ఇన్నోవేషన్ కానివ్వండి, క్రియేటివిటీ కానివ్వండి, వాటిని ఎంకరేజ్ చేయడానికి ఈ అవార్డ్స్ ఇస్తారు. సో ఎక్స్క్లూజివ్ స్టూడెంట్స్ ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న స్టూడెంట్స్కి ఓవరాల్గా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి డిస్ట్రిక్ట్ ముజఫర్పూర్ ఇన్ బీహార్. ఓకే, నెక్స్ట్ లివింగ్ బ్రిడ్జ్ అవార్డ్. Prime Minister Keir Starmer has received Living Bridge Award 2025 for finalizing India-UK FTA. Living Bridge Award 2025 has been conferred upon, okay, Keir Starmer. India-UK FTA ki ee award icharu. Right? ఒకసారి చూసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. రీసెంట్గా మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఇండియాకి యూకేకి మధ్య ఫైనలైజ్ అయింది, అందువల్ల ఆయనకి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బిజినెస్ లైన్ చేంజ్ మేకర్ అవార్డ్స్. బిజినెస్ లైన్ చేంజ్ మేకర్ అవార్డ్స్ 2025. సో ఇక్కడ కనుక అవార్డ్స్ చూసుకుంటే చేంజ్ మేకర్ ఆఫ్ ద ఇయర్ డిఆర్డిఓ, రైట్, ఫర్ ఇండిజినస్ స్ట్రాటజిక్ టెక్నాలజీస్. ఓకే, సో ఒకసారి చూసుకోండి. బిజినెస్ లైన్ ఒక హిందూ గ్రూప్కి చెందినటువంటి అవార్డు ఇది. బిజినెస్ లైన్ చేంజ్ మేకర్ అవార్డ్ హ్యాస్ బీన్ గివెన్ టు డిఆర్డిఓ, రైట్. సెకండ్ ఐకానిక్ చేంజ్ మేకర్ అవార్డ్ అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ for work in education and healthcare. Purpose recognizes innovators across social welfare, education, health and technology. Right? ఒక్కసారి వీటికి సంబంధించి చూడండి. Done. Business Line Change Maker Awards 2025 7th edition. రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ రీసెంట్లీ మనం కవర్ చేసాము. టోటల్గా కనుక చూసుకుంటే 13 కేటగిరీస్లో అవార్డు ఇచ్చారు. సో చాలా మంది రిసిపియంట్స్ ఉంటారు, ఒకసారి చూడండి. ఫస్ట్ ఈ అవార్డు మనకి 13 సైంటిఫిక్ డొమైన్స్లో 4 మేజర్ కేటగిరీస్కి ఇస్తారు. సో దీంట్లో ఫస్ట్ కేటగిరీ విజ్ఞాన్ రత్న ఫర్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ ఒకరికి ఇస్తారు. విజ్ఞాన్ శ్రీ ఫర్ ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్స్ 8 మెంబర్స్. విజ్ఞాన్ యువ శాంతి స్వరూప్ భట్నాకర్ అవార్డ్ 45 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు. 14 అవార్డ్స్ ఉంటాయి. టీమ్ అవార్డు మనకి ఒకటి ఇస్తారు. సో ఓవరాల్గా కనుక చూస్తే 4 కేటగిరీస్ మనకు ఉంటాయి. సో 9, 10, 24 ఇలా ఓవరాల్గా మనకి 24 కేటగిరీస్ వచ్చాయి. దీంట్లో విజ్ఞాన్ రత్న ఒకటే ఉంది కదా. సో అది ఎవరికి ఇచ్చారంటే రీసెంట్గా చనిపోయినటువంటి జయంత్ విష్ణు నార్లీకర్ గారికి ఇచ్చారు. జయంత్ విష్ణు నార్లీకర్ గారికి ఈ అవార్డు ఇచ్చారు. విజ్ఞాన్ రత్న జయంత్ విష్ణు నార్లీకర్. నెక్స్ట్ విజ్ఞాన్ టీమ్ అవార్డు. సో మనకి అరమో మిషన్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు. టీమ్ అవార్డులో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అరోమా మిషన్కి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇవి రైట్. సో ఇది ఈ అవార్డ్స్కి సంబంధించింది. రీసెంట్గా మనకి నోబెల్ ప్రైజెస్ ఇచ్చారు. అక్టోబర్ మంత్ కరెంట్ అఫైర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ నోబెల్ ప్రైజెస్. సో నోబెల్ ప్రైజెస్ కనుక చూసుకున్నట్టయితే మనకి మ్యాథ్స్లో ఇవ్వరు, మిగతా దానికి ఉంటాయి నోబెల్ ప్రైజెస్. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, దెన్
ఎకనామిక్స్, లిటరేచర్, పీస్. నోబెల్ ప్రైజెస్లో ఆల్మోస్ట్ అన్ని ప్రైజెస్ కూడా స్వీడన్ చూస్తుంది, ఒక పీస్ తప్ప. పీస్ ఒక్కటి మాత్రం నార్వే చూస్తుంది. పీస్ ఒకటి నార్వే చూసుకుంటుంది. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్ రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఫిజియాలజీ, మెడిసిన్ నోబెల్ అసెంబ్లీ అట్ కారోలిన్స్కా వీళ్ళు చూసుకుంటారు ఇన్స్టిట్యూట్లో. ఒకసారి చూద్దాం. లిటరేచర్, పీస్, రివార్డ్ గోల్డ్ ప్లేటెడ్ మెడల్ ఇస్తారు, డిప్లొమా, అలాగే $1 1.035 మిలియన్, మనకి 11 మిలియన్ దగ్గర మనకి క్యాష్ ప్రైజ్ అనేది ఇస్తారు. సో ఫస్ట్ అవార్డెడ్ 10th December 1901 హెన్రీ డూనాంట్, ఓకే, అండ్ పాసీ, వీళ్ళకి ఇచ్చారు ఫస్ట్ నోబెల్ ప్రైజెస్. బట్ ఇప్పుడు మనకి నోబెల్ ప్రైజ్ ఏ ఫీల్డ్స్లో ఇస్తారు? ఫిజిక్స్, ఫిజియాలజీ, మెడిసిన్, లిటరేచర్, పీస్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, ఈ కేటగిరీస్లో నోబెల్ ప్రైజ్ అనేది ఇస్తారు ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా. ఇండియన్స్ నోబెల్ ప్రైజ్ ఎవరు తీసుకున్నారు అంటే నాట్ ఓన్లీ ఫస్ట్ ఇండియన్ బట్ ఫస్ట్ ఏషియన్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గీతాంజలి లిటరేచర్కి తీసుకున్నారు. దెన్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్కి. దెన్ హర్గోవింద్ ఖొరానా గారు 1968 నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్. దెన్ మదర్ తెరిసా ఫర్ హర్ సర్వీసెస్ 1979. దెన్ అభిజిత్ బెనర్జీ గారు విల్ కమ్ లైక్ దిస్. సుబ్రహ్మణ్య చంద్రశేఖర్, ఓకే, చంద్రశేఖర్ లిమిట్. అమర్త్య సేన్ ఎకానమిస్ట్. దెన్ వెంకట్రామన్ రామకృష్ణన్ గారు, ఓకే, కైలాస్ సత్యార్థి పీస్ ప్రైజ్ వచ్చింది, ఓకే, మలాలాతో కలిసి తీసుకున్నారు. అభిజిత్ బెనర్జీ నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్. ఇలా నోబెల్ ప్రైజెస్ రిసీవ్డ్ బై ఇండియన్స్, ఇది మనకి ఇక్కడ ఉన్నటువంటిది. సో ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ఫిజిక్స్లో ఎవరెవరికి ఇచ్చారు చూద్దాం. నోబెల్ ప్రైజ్ కనుక చూసుకుంటే జాన్ క్లార్క్, కనపడకపోయినా మీకు ఒక ఫైల్ వస్తుంది కాబట్టి చూసుకోండి. జాన్ క్లార్క్, మైకేల్ డెవరాట్ అండ్ జాన్ ఎం మార్టినిస్. సో ఇక్కడ మనకి ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ ఎంతమందికి ఇచ్చారు? ఫస్ట్ కోడ్ లాగా గుర్తుపెట్టుకోండి. క్రికెట్ చూసడం అలవాటే కాబట్టి మీకు క్రికెట్ చూడడం అలవాటు కాబట్టి ఇక్కడ మిచెల్లో మైకేల్ అనుకుందాం కాసేపు. ఆస్ట్రేలియన్ ప్లేయర్ మైకేల్ క్లార్క్ని, ఆస్ట్రేలియన్ ప్లేయర్ మైకేల్ క్లార్క్ పేరు గుర్తుపెట్టుకుంటే ఇద్దరు వచ్చేస్తారు, మైకేల్ క్లార్క్. సో క్లార్క్, మైకేల్. ఫిజిక్స్లో ఆస్ట్రేలియన్ ప్లేయర్ మైకేల్ క్లార్క్ పేరు తీసుకొచ్చుకోండి, ఓకే, అలాగే దాంతోపాటు జాన్ కూడా తీసుకోండి. యాక్చువల్గా డామియన్ మార్టిన్ ఉన్నాడు, అది చాలా మందికి తెలియదు క్రికెటర్స్లో. సో లేదంటే మీరు రాస్తున్నప్పుడు ఫిజిక్స్ నోబెల్ ప్రైజ్ మనం కనుక చూసుకుంటే మార్టిన్ ప్లస్ మైకేల్ క్లార్క్, మార్టిన్ ప్లస్ మైకేల్ క్లార్క్. The beauty of competitive examination is here you will get options, not descriptive. So you need not to mug up all the names. క్వశ్చన్స్ ఆడ పేర్లు ఉంటాయి, ఆ పేర్లు అవునా కదా చెప్తే చాలు మీరు. సో ఫిజిక్స్లో మార్టిన్ ప్లస్ మైకేల్ క్లార్క్, మార్టిన్ ప్లస్ మైకేల్ క్లార్క్. సార్ మైకేల్ క్లార్క్ ఎవరు మాకు తెలియదు కదా అంటే క్రికెట్ చూస్తూ తెలుస్తుంది. మైకేల్ క్లార్క్ ఈజ్ అ బ్యాట్స్మెన్ కమ్ స్పిన్నర్, ఆస్ట్రేలియా, ఓకే. సో ఫిజిక్స్లో మార్టిన్, మైకేల్ క్లార్క్, క్లియర్. ఫిజిక్స్కి వచ్చేసింది, రైట్. నెక్స్ట్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీలో సుసుము కిటగావా, రిచార్డ్ రాబ్సన్, ఒమర్ ఎం యాగి కదా, వీళ్ళు మనకున్నారు. ఇప్పుడు దీంట్లో రీసెంట్గా ఓఆర్ఎస్ఎల్ని హైకోర్టు బ్యాన్ చేసింది. ఓఆర్ఎస్ పేరు వాడకూడదు, ఓఆర్ఎస్ఎల్ పేరు వాడకూడదు అనేసి. సో ఓఆర్ఎస్, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్, సాల్ట్స్ ప్లస్ గ్లూకోజ్ కాంబినేషన్లో ఉంటుంది. ఓఆర్ఎస్ అనేది ఒక కెమిస్ట్రీ, సాల్ట్స్ ప్లస్ గ్లూకోజ్, సోడియం అండ్ అలా కెమిస్ట్రీ. సో నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇచ్చారు? ఇక్కడ మనకి కెమిస్ట్రీలో ఉంది, మనం చదువుతుంది. సో కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ ఓఆర్ఎస్ అని గుర్తుపెట్టుకోండి. ఓ స్టాండ్స్ ఫర్ ఒమర్, ఆర్ స్టాండ్స్ ఫర్ రిచర్డ్, ఎస్ స్టాండ్స్ ఫర్ సుసుము, ఓకే, సుసుము, ఉమర్, రిచర్డ్, సుసుము. ORS is a code language. So Nobel Prize for Chemistry అనగానే టక్ అని రావాలి మీకు ఆన్సర్. దిస్ ఈస్ ORS, ఒమర్, ఓరల్ రిహైడ్రేషన్ సొల్యూషన్ వద్దు, ఒమర్, రిచర్డ్, సుసుము, ఓకేనా, క్లియర్, అర్థమైంది కదా. సో కెమిస్ట్రీ నోబెల్ ప్రైజ్ ఒమర్, రిచర్డ్, సుసుము, పేర్లు ఎక్కువ ఉంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఫిజిక్స్కి అయితే మార్టిన్ ప్లస్ మైకేల్ క్లార్క్, మార్టిన్ ప్లస్ మైకేల్ క్లార్క్. హియర్ యూ కెన్ సీ ద నేమ్స్, మార్టిన్, మైకేల్ క్లార్క్, డన్. కెమిస్ట్రీ ORS, ఒమర్, రిచర్డ్, సుసుము. నెక్స్ట్ ఫిజియాలజీ మెడిసిన్. ఫిజియాలజీ మెడిసిన్లో కనుక చూసుకుంటే ఎవరికి ఇచ్చారు మెడిసిన్? మేరీ, ఫ్రెడ్ రామ్స్వెల్, షిమోన్ సాకాగుచి, షిమోన్, ఓకే. సో ఇందులో కనుక చూసుకుంటే మనకి
తెలుగులో ఒక సామెత ఉంటుంది, వైద్యో నారాయణో హరి. అంటే ఏంటి దాని అర్థం? దేవుడు మనిషి రూపంలో వైద్యుడు అనేసి, లేదా డాక్టర్ ఈజ్ గాడ్. సో ఇక్కడ మెడిసిన్ అంటే అదే కదా, మెడిసిన్ అంటే మనకు అదే దేవుడే కదా. మేరీ, క్రిస్టియానిటీలో మేరీ, మేరీ, రామ్, లైక్ నాలాంటి క్వాలిటీస్ తోటి రాముడు, ఓకే, రామ్. ఇంకా షిమాన్. సో షిమాన్ పేరు గుర్తుపెట్టుకోండి, షిమాన్, రైట్. సో మెడిసిన్ మనకు వచ్చింది ఎవరెవరు ఇక్కడ అంటే మేరీ, క్రిస్టియానిటీలో, హిందూయిజంలో రామ్ అండ్ షిమాన్. సో మేరీ, రామ్, షిమాన్. గాట్ ఇట్ మై డియర్? సో దీంట్లో మెడిసిన్లో ఒకసారి రీక్యాప్ చేద్దాం మళ్ళీ మనం. ఫిజిక్స్ మార్టిన్ ప్లస్ మైకెల్ క్లార్క్, కెమిస్ట్రీ ఓఆర్ఎస్, ఓఆర్ఎస్. మెడిసిన్కి వచ్చేసరికి మేరీ, రామ్, షిమాన్, రైట్. సో దిస్ ఈస్ ద వే యూ హ్యావ్ టు రిమెంబర్ ద ఇంపార్టెంట్ నేమ్స్. గాట్ ఇట్? నెక్స్ట్ లిటరేచర్. సో లిటరేచర్ అంటే ఏంటి? ఒక బుక్ ఏదో మనం చదువుతాం, రాస్తాం. లిటరేచర్ అంటే ఎవరు రాసిన బుక్ని మనం చదువుతాం. వీఆర్ వెరీ లేజీ టు స్టడీ యార్, వీఆర్ వెరీ లేజీ, వీఆర్ వెరీ లేజీ. చదవంగానే మనకు ఆవలింతలు వస్తాయి, బుక్ తీయంగానే నిద్ర వస్తుంది, అదేంటో తెలీదు. వీఆర్ వెరీ లేజీ, వీఆర్ వెరీ లేజీ. అంటే బుక్ ఓపెన్ చేయంగా, లిటరేచర్ అంటే బుక్ కదా, బుక్ ఓపెన్ చేయంగానే మనకు నిద్ర వస్తుంది, ఏ పనులు కాదనేసి. సో లేజీ. సో లిటరేచర్ లాస్ లో, లేజీ అని గుర్తుపెట్టుకోండి, వేరేదొద్దు, లాస్ లో. ఓకే, డన్. నెక్స్ట్ నోబెల్ పీస్ ప్రైజ్. పేరు ఒకటే ఉంటుంది మనకి, నోబెల్ పీస్ ప్రైజ్ మెరియా కొరినా, నోబెల్ పీస్ ప్రైజ్ మెరియా కొరినా, కొరియోనో. ఓకే, సో పీస్ ప్రైజ్ ఇచ్చారు మనకి, రైట్. డన్. ఎనీ డౌట్స్? క్లియర్? సో నోబెల్ పీస్ ప్రైజ్ 2025. నెక్స్ట్ నోబెల్ ప్రైజెస్ ఇన్ ఎకనామిక్స్. ఎకనామిక్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి జోయల్, ఫిలిప్, పీటర్. సో జనరల్గా కనుక చూసుకుంటే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఇవన్నీ కూడా ఫిలిప్స్, ఫిలిప్స్ ఒక బ్రాండ్ ఉండేది, ప్లస్ పీటర్ ఇంగ్లాండ్, ప్లస్ జోయల్, ఇలా ఫిలిప్స్, పీటర్, జోయల్, రైట్. ఎకనామిక్స్. సో ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు రిమెంబర్ నోబెల్ ప్రైజెస్. ఓకే డియర్, సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ అవార్డ్ సెషన్. సో వీఆర్ డన్ టిల్ నోబెల్ ప్రైజెస్. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయంటే మన యూట్యూబ్లో కింద ఈ వీడియో కింద కామెంట్స్ చేయండి. యూ కెన్ పోస్ట్ ఎ కామెంట్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ డూ కామెంట్, ఐఎమ్ హ్యాపీ టు ఆన్సర్, రైట్. ఇది మనకి ఈ అవార్డ్స్ మనం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఫుల్ కంపైలేషన్ మనం కవర్ చేసాము. దట్స్ ఇట్. సో మళ్ళీ మనకి నెక్స్ట్ సెషన్లో ఇంకొక కేటగిరీతో మళ్ళీ మనం మీట్ అవుదాము. సో దట్స్ ఆల్ అబౌట్ అవార్డ్స్ కేటగిరీ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ డూ ఆస్క్, డౌట్స్ అడగండి ఆర్ కామెంట్ పెట్టండి, ఐఎమ్ హ్యాపీ టు ఆన్సర్. ఎస్, ఎనీ డౌట్స్ హియర్? ఎనీ డౌట్స్ ఇన్ టుడేస్ క్లాస్? ఎస్, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఐఎమ్ హ్యాపీ టు ఆన్సర్. So don't worry, you will get this PDF also once the class is done. We'll get a PDF copy. I'll send you PDF copy also. Don't worry. But మీకు ఇప్పుడు అంత SBI ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే అంత టైం ఉండదు లేబ్బా. దీన్ని ఒక 2 to 3 times చూసుకోండి. IBPS వాళ్ళ స్టోరీ వేరు. ఓకే, సో ఓకే, క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా కామెంట్ చేయండి. Done? Okay my dear, so that's all with the today's class. Again we'll meet you with the another session, 6 months class, 6 months current affairs inko session lo malli meet avadamu, right? Thank you, thanks for watching, bye.
కామెంట్ బాక్స్ ఒకసారి చూపించండి. ఐబీపీఎస్ ఆర్ఆర్బి ఐ ఆడిబుల్ వినిపిస్తుందా? యా, ఐబీపీఎస్ ఆర్ఆర్బికి ఇప్పుడు స్టార్ట్ చేసినా క్లియర్ చేయొచ్చా? చేయొచ్చండి, బట్ ఫస్ట్ మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వండి. మీన్ వైల్ మనం కరెంట్ అఫైర్స్లో వీటిని కవర్ చేద్దాము, అండ్ దెన్ యూ కెన్ స్టార్ట్. ఓకే, యూ కెన్ స్టార్ట్, యూ కెన్ క్లియర్ ద ఎగ్జామ్, డోంట్ వరీ. డన్, బట్ డూ గుడ్ రివిజన్ బాగా చేయండి, అండ్ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ బాగా చేయండి. ఓకేనా? రైట్ డియర్, సో దట్స్ ఆల్ విత్ ద టుడేస్ క్లాస్. బాయ్. Sorry.